తో స్టార్టెడ్. ఓకే గైస్, వి విల్ గెట్ ఇన్ టు సమ్ ఫస్ట్ కొన్ని టెస్ట్ అడుగుతాను. ఓకే, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని గుర్తుపడతారు, ఎంతమంది గుర్తుపడతారు. ఇక్కడ ఇక్కడ మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తుందా లేదా? బ్రో స్క్రీన్ షేర్ బ్రో, అక్కడ స్క్రీన్ కనిపిస్తలేదు. ఓ ఐఎమ్ సారీ, వెయిట్. ఓకే, యా నాకు తెలిసి ఇప్పుడైతే కనిపించాలి. కనిపిస్తుందా? యా బ్రో. ఓకే, ఈ ఓ ఐఎమ్ సారీ, యా ఈ పిక్చర్ని చూసి ఇందులో మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తుందా లేదా చూసి చెప్పండి. బ్రో ఓకే, వెయిట్. ఓకే, 1% is saying yes. Come on guys, who లేదు is కదా, saying లేదు కదా, who లేదు is కదా, saying చేంజ్ no? కరెక్ట్. లేదు బ్రో, లేదు. లేదు బ్రో లేదు. ఎంతమంది నువ్వు అంటున్నారు? నేనైతే నువ్వు. ఓకే, గణేష్ బ్రో నువ్వు 1%. మోర్ నో బ్రో. ఎస్ ఓవర్ లేరా? ఓకే, లేదు బ్రో, లేదు. శివ బ్రో కూడా చెప్తున్నాడు, సురేష్ బ్రో కూడా చెప్తున్నాడు. మోర్ మోర్ మోర్. ఓకే, ఆదర్శ్ ఇస్ టెలింగ్ వాట్, yes or no? No. ఓకే నో బ్రో. ఓకే ఓకే ఫైన్. సో వై, ఎందుకు ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాలేదు? ఇది ఎందుకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు? బ్రో యాక్చువల్లీ క్యారెక్టర్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది బ్రో. ఏంటది? ట్రెండ్ చేంజ్ కాలే బ్రో, ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటున్నా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, క్యారెక్టర్ అయితే చేంజ్ కాలేదు. ఎనీ అదర్ రీజన్? అది హైక్ కూడా బ్రేక్ చేయలే కదా బ్రో అది. పర్ఫెక్ట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాలేదు, మెయిన్లీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాలేదు. ఓకే సరే, ఇప్పుడు ఇంకొక డ్రా చేస్తా, చెప్పండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందా? ఎస్ బ్రో. అయింది బ్రో, అయింది. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి కూడా ఎస్ నో పెడదాం. చలో, హౌ మెనీ? Yes, అయింది. ఓకే, 1% ఇస్ టెలింగ్ ఎస్. అయింది బ్రో, అయింది. అయింది. ఓకే, అనదర్ గణేష్ బ్రో చెప్తున్నారు, శివ బ్రో కూడా చెప్తున్నారు. మోర్. మోర్ మోర్. ఇంకా ఆన్సర్స్ లేవా? చలో ఫైన్, కరెక్ట్. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అయిపోయింది, బికాస్ ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది చేసేసింది. ఓకే, అండ్ అదే స్వింగ్ ని బ్రేక్ చేసింది కాబట్టి దిస్ ఇస్ అ వాలిడ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఇంకొక డిఫికల్ట్ థింగ్ ని మనం డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్, మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ఈ ప్లేస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లా కన్సిడర్ చేయాలి? ఎందుకు ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్? వై బ్లడీ వై? ఎందుకు ఎందుకు మనం ఈ ప్లేస్ ని చాలా ఇంపార్టెంట్ గా మనం కన్సిడర్ చేయాలి? ఎందుకు అని అంటే, నేను మిమ్మల్ని అడగట్లేదు, నేను చెప్తాను అది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఉంటుంది కదా బ్రో అక్కడ. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ది ఆన్సర్ ఇస్ ఆర్డర్ బ్లాక్. ఫస్ట్ నేను ఒక థింగ్ ని మీకు చెప్పాలి, ఈ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ నుంచి కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోండి.
there is something called as POI, point of ఇంపాక్ట్. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనే ఒకటి ఒక 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 కాన్సెప్ట్ ఉంది గైస్ ఎస్ఎంసీలో. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నుండి. ఓకే, చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నుండి. సో కైండ్లీ కాన్సెప్టెడ్. ఓకే, సో యాక్చువల్లీ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటంటే ఓకే, సో ఇక్కడ మీరు ఒక థింగ్ ని గమనిస్తే ప్రతి ఒక్క ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్, ఓకే, ప్రతి ఒక్క స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్వింగ్స్. ఓకే, బికాస్ ఏ స్వింగ్ బ్రేక్ అయినా కానీ పెద్ద మూమెంట్ వచ్చేస్తుంది, సడన్లీ పెద్ద మూమెంట్ వచ్చేస్తుంది. ఓకే, బట్ ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఏమవుతుందంటే ఎక్కడి నుంచి అయితే ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుందో అది మనకి వెరీ వ్యాలిడ్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది కూడా పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ చెప్పాలంటే, ఇది కూడా పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్, కానీ ఇవి మైనర్ పిఓఐస్ అంటాం వీటిని మనం మైనర్ పిఓఐస్ అంటాం. ఓకే, బట్ ఎక్కడి నుంచి అయితే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఒక థింగ్ అవుతుందో, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనే ఒక థింగ్ ని పాసిబుల్ చేస్తుందో, ఓకే, దాన్నే మనం ఒక మేజర్ పిఓఐ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అవుతుందో, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక పిఓఐ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నౌ నోట్ డౌన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఎంసి ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూషన్ ట్రేడింగ్ స్టైల్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ అనేటివి వాళ్ళ ఆర్డర్స్ ని లాస్ట్ మేజర్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ దగ్గర ప్లేస్ చేస్తారు. లాస్ట్ మేజర్ పిఓఐ దగ్గరనే వాళ్ళ ఆర్డర్స్ ని ప్లేస్ చేస్తారు. ఏంటి దీని థియరీ ఏంటి, దీని సినారియో ఏంటి, మనం ఇది చూద్దాం. ఓకే, సో నేను ఏమంటున్నానంటే బేసికలీ మార్కెట్ ఎలాగైతే ఇలాగా ఫ్రెష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తుందో, ఓకే, దిస్ ఇస్ అ జనరల్ మెథడ్ విచ్ అంటే ముందు ఇలాగే యూజ్ అయ్యేది. నౌ హౌ మార్కెట్ ఈస్ మూవింగ్ ఇస్, మార్కెట్ అనేది ఇలా మూవ్మెంట్ ఇచ్చి, ఓకే, అది ఇలాగా లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచి మూవ్ అవుతుంది మళ్ళీ పైకి. లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచి మూవ్ అవుతుంది పైకి. సో యాక్చువల్గా ఎందుకు జరగాలి ఇలా? ఓకే, మనం దీని వెనకాల ఉన్న రీజన్ తెలుసుకుందాం. బికాస్ గైస్, ఇండియన్ మార్కెట్లో మీరు స్మార్ట్ ఉండకపోతే, మీ దిమాగ్ గొర్రెల మందల నుంచి సపరేట్ ఉండకపోతే మాత్రం మీరు ఫెయిల్ అవ్వబోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫెయిల్ అవ్వబోతారు. ఓకే, సో ఆ మంద నుంచి మనం సపరేట్ అవ్వాలంటే ఎస్ఎంసి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనం కొన్నిసార్లు గొర్రెల మందలో కూడా ఉంటాం. ఓకే, కానీ మనం తెలియదు మనం అందులో ఏంటని చెప్పేసి. మనం అందులో ఉంటాం, మనం ఒక సైడ్ ఈ పుడిలో మధ్యలో కూడా ఉంటాం. ఓకే, తెలియకుండా. సో అలా మనం 2 cents ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఎస్, కొంచెం సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఎస్ఎంసి ప్లేస్ అ మేజర్ రోల్. సో అది ఎందుకో మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏమయ్యేది, నార్మల్గా ఇలాగా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మంచిగా స్వీట్గా స్మూత్గా అయ్యేది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు మన ఆర్డర్ని ఇక్కడ ప్లేస్ చేస్తామని ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు. ఓకే, ప్రతి ఒక్క పర్సన్ చేసేది అది. ఓకే, ఎందుకు ప్రైస్ ఇక్కడికి వచ్చింది, పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చింది, ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది అని ప్రతి ఒక్కడు అదే అనుకుంటాడు. ఓకే, ఎప్పుడైతే ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియాని బ్రేక్ చేస్తుందో పీపుల్ ఏమనుకుంటారు తెలుసా, లైక్ నార్మల్ ప్రైస్ యాక్షన్ ప్లేయర్స్ ఏమనుకుంటారు తెలుసా, మార్కెట్ లో ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది, నా ప్రైస్ వాంట్స్ టు గో డౌన్ అనుకుంటారు. బికాస్ అర్థం చేసుకోండి, ఇంత మేజర్ స్వింగ్ బ్రేక్ అయ్యి కిందికి వస్తుందంటే దే విల్ నో దట్ ప్రైస్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఫ్రమ్ దేర్. ఓకే, సో వాళ్ళు ఇక్కడ చేంజ్ ఆఫ్ కరెక్ట్ అని ఊహించుకుంటారు అనమాట. బేసికల్లీ ఇక్కడ వాళ్ళు చేంజ్ ఆఫ్ కరెక్ట్ అని ఊహించుకుంటారు. ఓకే, యాక్చువల్గా ముందు చేంజ్ ఆఫ్ కరెక్ట్ ఇలాగే జరిగేది ముందు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ దగ్గరికి వస్తుందో ప్రైస్, అక్కడి నుంచి ఇప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది. దిస్ ఇస్ వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారో మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ అక్కడనే క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ ప్లేయర్ సెల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అదే ఒక ఎస్ఎంసి ప్లేయర్ అంటే ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నుంచి పెద్ద బయింగ్ కి వాడు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
That is why things are like this here. ఓకే, సో వాడికి ఏమవుతుంది అంటే వాడు ఇక్కడ నుంచి చిన్నగా ఇలా రాగానే చలో వాడు ఇంకా సెల్లింగ్కి పోదామని ప్లాన్ చేసుకుంటాడు. చిన్నగా ఇక్కడ కొంచెం కిందికి కూడా వస్తుంది కదా టెంపరీ. ఏమవుతుందంటే టెంపరీగా కొంచెం ఇలా కిందికి వెళ్ళినట్టు చేస్తుంది అది. ఓకే, లైక్ ట్రాపింగ్ సినారియో, ట్రాప్ ట్రేడింగ్ సినారియో. ఓకే, బట్ అది క్లోజింగ్ ఇలాగే పైకి ఇచ్చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేసి కంటిన్యూస్లీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసుకుంటూ. సో ఇక్కడ ఏం జరగబోతుందంటే ది పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ ది మేజర్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నౌ ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ని, ఈ మేజర్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ని మనం ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాం గైస్. ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాం, ఓబి అని అంటాం. బేసికలీ ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాం. ఇది ఏంటి? బేసికలీ ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్, మేజర్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. సి, మనం ఎప్పుడైతే ప్రైస్ ఇలాగా ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుందో ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ని మనం ఇలా నోట్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, ఒక నోట్ చేసుకొని పెట్టుకుంటాం. సో దిస్ ఇస్ ఆర్ మేజర్ పిఓఐ. ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ ప్లేస్ టచ్ అయితే చేసేస్తుందో మళ్ళీ మనకు సిమిలర్ మూమెంట్ కనిపిస్తుంది. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ as an ఆర్డర్ బ్లాక్. సో మనం ప్రైస్ లో ఎప్పుడైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోతుందో మనం దాన్ని ఒక ఆర్డర్ బ్లాక్ లాగా రాసేసుకొని పెట్టేసుకుంటాం. ఎక్కడి నుంచి అయితే ఒక వెరీ ఫార్ మూవ్ అవుతుందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక క్రేజీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిన్న మనం ఒకటి థింగ్ రాసుకొని పెట్టుకుని ఉండే, ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ ని దాటేసి కిందికి వెళ్తుందో మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని ఊహించేసుకుంటాం. ఓకే, కరెక్ట్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని ఊహించేసుకుంటాం. సో ఒకసారి మీరు ఇక్కడ థింగ్స్ ని గమనించండి. ఇక్కడ నుంచి అయితే ప్రైస్ మంచిగా పడ్డది. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అయిపోయింది. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ప్రైస్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి, ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచే పడ్డది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడ ఒక హయ్యర్ లో ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నట్టు వీళ్ళని బ్లఫ్ చేసి మళ్ళీ అగైన్ ఇదే ఆర్డర్ బ్లాక్ నుంచి ప్రైస్ మళ్ళీ పడుతుంది. చూడండి, సో దట్ ఈస్ వై ప్రైస్ పైకి వెళ్తుంది అన్నప్పుడల్లా ఆర్డర్ బ్లాక్ అనేది రియాక్ట్ అయిపోయి ప్రైస్ ని కిందికి పుష్ చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది ఒక మేజర్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది ఇక్కడ. బికాస్ ఇది నాకు ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసి పెట్టింది ఈ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో దిస్ ఆర్డర్ బ్లాక్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ మేజర్ ఆర్డర్ బ్లాక్ ఫర్ మీ రేపటికి. ఓకే, ఒక థింగ్ ని గమనించండి, మనం ఈ ఏరియా బ్రేక్ అయితే మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఊహించేసుకుంటాం. ఓకే, నా ఇక్కడ నేను మీకు టుమారోస్ అనాలిసిస్ కూడా చెప్పేస్తున్నా బేస్డ్ ఆన్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ మీద మీకు రేపటి అనాలిసిస్ కూడా చెప్పేస్తున్నా. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ గైస్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇక్కడ నుంచి వెరీ వెరీ బిగ్ మూవ్మెంట్ అయింది. ఆర్డర్ బ్లాక్ కి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది నార్మల్ గా ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, సింపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయినా కూడా దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ లా ఊహించేసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు ఇలాగ ప్రైస్ ఇలా మూవ్ అయింది, ఇది ఒక సింపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, కానీ మనం దీన్ని ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ లాగా ఊహించేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఆర్డర్ బ్లాక్ లా కూడా పనిచేస్తుంది, మనకి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ లా కూడా పనిచేస్తుంది. బట్ ఎప్పుడు అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది తెలుసా, అది నిజంగా ఈ ఏరియాని బ్రేక్ చేసి మరీ పైకి వెళ్ళిపోతుందో, మరీ ఓవర్ పైకి వెళ్ళిపోతుందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ అని చెప్తాం. వెరీ వెరీ హెవీ బయింగ్ ఆర్ ఎల్స్ వెరీ వెరీ హెవీ సెల్లింగ్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇది ఇలా బ్రేక్ చేసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంతగానం బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ప్రైస్ ఎప్పుడైనా ఆర్డర్ బ్లాక్ ని పొరపాటున టచ్ చేసినా కానీ వి విల్ సీ ఎ సిమిలర్ మూమెంట్ లైక్ దిస్. ఇది నేను సెల్లింగ్ సైడ్ చూపిస్తున్నా. ఆర్డర్ బ్లాక్ టచ్ అయినా బూమ్ అయిపోతాం. ఇప్పుడు ఒక థింగ్ ని మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను మీకు కొంచెం అనాలిసిస్ వేగలు తీసుకెళ్తా. నేను కొంచెం 1 వీక్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నా, బికాస్ టుమారో ఇస్ మండే గైస్. రేపు మండే కాబట్టి మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి, ఆల్వేస్ ఒక వీక్లీ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి. ఓకే, సో నేను వీక్లీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నేను ఈ రెడ్ కలర్ లైన్ డ్రా చేశాను. ఈ రెడ్ కలర్ లైన్ ఏంటో తెలుసా, అది ఈ రిజెక్షన్ క్యాండిల్. దిస్ ఇస్ ద రిజెక్షన్ క్యాండిల్ గైస్. నాకు ఇది మాత్రం ఒక రిజెక్షన్ క్యాండిల్. వై, అది 25,000 నుంచి ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత అది మంచిగా ఇట్ షోడ్ అ వెరీ గుడ్ రిజెక్షన్. ఓకే, అదొక మంచి రిజెక్షన్ చూపించింది. నేను ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క లోని ఈ రెడ్ కలర్ లైన్ తోనే మార్క్ చేసిన. ఓకే, ఈ రెడ్ కలర్ లైన్ తోనే మార్క్ చేసిన. సో కొంచెం నేను ఇప్పుడు 15 minutes లోకి వెళ్తున్నా. ఆ రెడ్ కలర్ లైన్ దగ్గర కొన్ని థింగ్స్ చూద్దాం మనం. ఓకే,
సో ఇదే ఆ రెడ్ కలర్ లైన్ గైస్, దిస్ రెడ్ కలర్ లైన్, ఇది ఏదైతే ఉందో ఇదే ఆ రెడ్ కలర్ లైన్. ఓకే, సో రేపు ఇన్ కేస్ మార్కెట్ రెడ్ కలర్ లైన్ ని క్రాస్ చేస్తే అక్కడ వీక్లీ క్యాండిల్ లోని ప్రైస్ బ్రేక్ చేస్తుంది ఇక్కడ. ఓకే అక్కడ. ఓకే, సో నార్మల్ ప్రైస్ యాక్షన్ ప్లేయర్స్ ఏమనుకుంటారు అంటే చలో 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 క్యాండిల్ లో బ్రేక్ అయిపోయింది, మనం ఇంకా కిందికి దుంకేయచ్చు, కిందికి దూరేసేయచ్చు, మొత్తం పీకేద్దాం పారేద్దాం అని అనుకుంటారు. ఓకే, యాక్చువల్ గా మనం సెల్లింగ్ చేయాల్సింది ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తర్వాత, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, సిన్స్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్డర్ బ్లాక్, ప్రైస్ రేపు ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ బూమ్ అయిపోతుంది. ఓకే, సో మనకి, సో నేను ఏమంటున్నాను అంటే బ్రో రేపు మరి మార్కెట్ పైకి వెళ్తుందా మరి కిందికి వెళ్తుందా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోతా అని మీరు నన్ను అడిగితే, నేను ఈ క్వశ్చన్ మీరు నాకు వేయకండి. సో దిస్ ఇస్ అల్టిమేట్లీ అ వెరీ గుడ్ లెవెల్. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్ రావచ్చు, సెల్లింగ్ కూడా రావచ్చు. సో మనం ఇక్కడ కరెక్ట్ గా క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసాం అనుకోండి, మనకి ఎక్కడ సైడ్ నుంచి అయినా మంచి మూవ్ రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఏమంటున్నానంటే డోంట్ కన్సిడర్ దిస్ లెవెల్ అని చెప్తున్నా. బేసికలీ ఈ లెవెల్ నుంచి పీపుల్ హెవీగా సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తారు, సడన్లీ ఇక్కడ నుంచి మార్కెట్లో పెద్ద బయింగ్ అయిపోతుంది. ఓకే, చలో 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 బయింగ్ అయిపోయింది, మనం అట్లీస్ట్ టాప్ లాస్ తిన్నాం, సరే పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అన్న టైంకి ఈ ఏరియా నుంచి మంచిగా సెల్లింగ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ, బికాస్ దట్స్ అన్ ఆర్డర్ బ్లాక్. నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందని, బట్ థింగ్స్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ గైస్. సో కొంచెం మనం ప్రైస్ యాక్షన్ ప్లేయర్స్ కి ఆపోజిట్ గా థింక్ చేస్తున్నాం లేదా, దాట్ బ్లడీ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, దాట్ బ్లడీ థింగ్ ఇస్ ఇంపార్టెంట్. సి, సో ఒకటి గమనించు, నేను ఈ లెవెల్ ని ఫ్రెష్ గా ఇప్పుడు డ్రా చేయలేదు. ఓకే, నేను మామూలుగా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు చూద్దాం, నార్మల్గా ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తే చూద్దాం అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తుండే. ఈ లెవెల్ ముందు ఇక్కడ ఎక్కడో ఉండే, నేను జస్ట్ అలా డ్రాగ్ చేశాను అంతే. ఓకే, డ్రాగ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. సి ఎనీ హౌ గైస్, కొంచెం ప్రాక్టీస్ తర్వాత మీరు లెవెల్స్ ఎలా డ్రా చేస్తారంటే అక్యూరేట్ గా డ్రా చేస్తారు, అక్యూరేట్ గా, కొంచెం కూడా పొల్లు పోకుండా అటు ఇటు పోకుండా మీరు డ్రా చేస్తారు. ఓకే, దట్ ఈస్ మై గ్యారంటీ, బికాస్ నేను అలాగే ఎవాల్వ్ అయ్యాను. ఓకే, నేను అలాగే వచ్చాను ఇంతవరకు. ఓకే, సో నా నుంచి ట్రైనింగ్ తీసుకున్నాక మాత్రం యూ విల్ డ్రా ది లెవెల్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓకే, మార్కెట్ నెక్స్ట్ టైం ఓపెన్ అయిన తర్వాత కూడా మీ లెవెల్స్ ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుందంటే ఇంకా అది నేనైతే అందులో ప్రోని చెప్పగలుగుతాను, నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను లెవెల్ డ్రా చేసానంటే ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ లెవెల్ రెస్పెక్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా, దానికి తప్పదు. ఓకే, బికాస్ ఐ నో హౌ పర్ఫెక్ట్లీ మై లెవెల్స్ వర్క్. ఓకే, నేను అలా డ్రా చేస్తాను. సో ఇన్ ద సేమ్ వే నేను ఏమంటున్నానంటే టుమారో ఇది ఒక వీక్లీ క్యాండిల్స్ లో గైస్, వీక్లీ క్యాండిల్ లో అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లో. ఓకే, నార్మల్ డేస్ క్యాండిల్ లో పక్కన పెట్టేసాను, ఇట్స్ అ వీక్లీ క్యాండిల్స్ లో అంటే ఇట్ ఈస్ లైక్ టూ హెవీ. అక్కడ నుంచి ప్లేయర్స్ ఎంతవరకు ఇది బ్రేక్ కాగానే పీపుల్ విల్ లుక్ ఫర్ సెల్లింగ్ ఓన్లీ. ఓకే, సో సెల్లింగ్ అయ్యే మూమెంట్ లోనే మనం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ని పట్టేసుకొని మనం మంచి బయింగ్ చూస్తాం. ఓకే, బట్ ఒకవేళ ఈ లెవెల్ ని నిజంగా గనక మార్కెట్ బ్రేక్ చేస్తే అర్థం చేసుకోండి, మార్కెట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది, ప్రైస్ విల్ స్లోలీ గో డౌన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ పైకి వెళ్తే మనం ఏం చేస్తాం, సపోజ్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళనిద్దాం, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ కాగానే మనం సెల్లింగ్ చేద్దాం. ఓకే, సెల్లింగ్ చేద్దాం. ఇన్ కేస్ ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయినా కూడా సర్ప్రైజ్ అవ్వద్దు, చలో ఇట్ ఈస్ అ గుడ్ లెవెల్ బ్రేక్, ప్రైస్ బ్రేక్ కానివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో కూడా మనం మన ఎంట్రీ మెథడ్ పెడతాం కాబట్టి మనకి పెద్దగా పోయేదేం రాదు. ఇందులో మీకు ఒక ఎసెన్స్లో ఒక డిఫరెంట్ ఎంట్రీ చూపిస్తాను, అది మీకు కొంచెం వర్క్ అవుతుంది. ఓకే, అది కూడా 1 minute లోనే చేస్తాం, కొంచెం వర్క్ అయిపోతుంది. అండ్ దాట్ థింగ్ విల్ గివ్ అ మేజర్ డిఫరెన్స్. ఓకే, టోటల్లీ మీకు 2 ఎంట్రీ మెథడ్స్ ఉంటాయి. ఏంటి, ఒకటేమో జనరల్ మన ఎంట్రీ మెథడ్, సెకండ్ థింగ్ ఏమో మన ఎస్ఎంసి ఎంట్రీ మెథడ్. ఓకే, అది కూడా మీకు యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ద థింగ్ ఇస్, మార్కెట్లో ఆర్డర్ బ్లాక్ అనేది టూ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో అందుకే మనం ఈ ఏరియాని ఖచ్చితంగా ఒక బయింగ్ ఏరియా లాగానే చూస్తాం. ఓకే, ఈ ఏరియాని మనం ఖచ్చితంగా ఒక బయింగ్ ఏరియా లాగానే చూస్తాం, ఒక స్వింగ్ ని పట్టుకుంటే. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇక్కడనే ఉంది ఓపెన్లీ. ఇది లాగా సెల్లింగ్ ఎప్పుడైతే వచ్చిందో దానికి నెక్స్ట్ టచ్ అయినప్పుడు విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ సెల్లింగ్ ఓన్లీ. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు పీపుల్ ఏమనుకుంటారంటే చలో ఇది ఇలా చేసింది కదా, ఇది ఒక పుల్ బ్యాక్, ప్రైస్ పైకి వెళ్తుందని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ నో, అక్కడ మనం బయింగ్ చేస్తాం కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఆపోజిట్ గా మనకు సెల్ చేస్తున్నాయి.
ఇంత క్లియర్గా ఉంది, ఇంత మంచి మూవ్ ఇచ్చింది, ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది, ఇలా పైకి వెళ్తుంది. ఎవడన్నా ఇక్కడ సెల్లింగ్ చూస్తాడా మీరు నాకు చెప్పండి, ఎవడన్నా ఇక్కడ సెల్లింగ్ చూస్తాడా? సచ్చినా చూడాడు ఎవడు. ఓకే, బట్ అదే కదా కావాల్సింది, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ కావాల్సింది అది. మనం ఆపోజిట్ చేయాలి కాబట్టి వాళ్ళు దే లుక్ ఫర్ సెల్లింగ్. అండ్ చలో సెల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత సెల్లింగ్ వచ్చింది కదా, చలో 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 సెల్లింగ్ సెల్లింగ్ సెల్లింగ్, వీక్లీ క్యాండిల్ లో దాటేసింది, సెల్లింగ్ సెల్లింగ్ సెల్లింగ్, మంచి బయింగ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఈ ఏరియా నుంచి దబాయించి సెల్లింగ్ అవుతుంది. అంటే ఒక్కటి థింగ్ ని మీరు కరెక్ట్గా గమనించండి, ఎక్కడైతే నార్మల్ ప్లేయర్ సెల్ చేస్తున్నాడో అక్కడ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ బై చేస్తున్నారు. ఎక్కడైతే నార్మల్ ప్లేయర్స్ బై చేస్తున్నారో అక్కడ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ సెల్ చేస్తున్నారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో ఒకసారి మీరు ట్రేడ్ తీసుకునే ముందు మీరు గమనించండి, నేను ట్రేడ్ అంటే ఒక గొర్రెల మంది నుంచి తీసుకుంటున్నా లేకపోతే ఆపోజిట్ గా ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి నేను ప్లే అవుట్ చేస్తున్నా, హౌ? కొంచెం ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఫ్రైడే ఈస్ అ డే ఫర్ ఎస్ఎంసీ గైస్. ఫ్రైడే అనేది టోటల్ ఎస్ఎంసీకి అంకితం అనేసి అనుకోవాలి. ఐ నో నాట్ ఎవ్రీ డే, నాట్ ఎవ్రీ ఫ్రైడే ఇస్ ఫర్ ఎస్ఎంసీ, అదే మరి ఫిక్స్డ్ పెట్టుకోకండి. బట్ నార్మల్ జనరల్ డే టు డే ఫ్రైడేస్ మనకి ఎస్ఎంసీకే వ్యాలిడ్ అవుతాయి. గైస్ నేను చెప్తున్నాను, మీరు నార్మల్గా ఎంట్రీ మెథడ్ పెట్టి 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మీకు ఇందులో చిన్న మెథడ్స్ వస్తాయి, చిన్న చిన్నగా మూవ్స్ వస్తాయి. బట్ వన్స్ మీరు ఎస్ఎంసీ నుంచి తీస్తే మీకు ఎట్లాంటి దిస్ ఈస్ వర్త్ ఆఫ్, ఓకే దిస్ ఈస్ వర్త్ ఆఫ్ 116 పాయింట్స్. ఓకే, ఇది వర్త్ ఆఫ్ 116 పాయింట్స్. అంటే మీకు ఇందులో అట్లీస్ట్ హాఫ్ మీరు కన్సిడర్ చేసినా కానీ మినిమం టు 50 పాయింట్స్ అయితే మీకు వస్తాయి గైస్, బై బేస్డ్ ఆన్ ఎస్ఎంసీ ఆన్ ది ఎంట్రీ, బై బేస్డ్ ఆన్ ది ఎస్ఎంసీ. ఓకే, సో ఇది మీకు ఎక్కడైతే నార్మల్ ప్రైస్ యాక్షన్లో, ఓకే నార్మల్ ప్రైస్ యాక్షన్లో, నార్మల్ ట్రాప్ ట్రేడింగ్లో మీకు ఎక్కడైతే 20 పాయింట్స్ మన ఐడియల్ టార్గెట్ ఉంటుందో, ఎస్ఎంసీలో అది ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. 30-40 పాయింట్స్ అలా వస్తాయి ఆన్ ఆప్షన్ చెప్తున్నాను నేను, ఆన్ ఆప్షన్, నాట్ ఆన్ ది స్పాట్. ఆన్ ఆప్షన్ మీకు 30-40 పాయింట్స్ లాగా వస్తాయి. బట్ మీకు ఇన్సేన్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి, ఇన్సేన్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. ఎందుకనంటే ఇన్స్టిట్యూషన్స్ ఒకటేసారి 100C 200C 300C పుష్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఆర్డర్స్ మెల్లమెల్లగా పంచ్ అవుతాయి, ఒక్కటేసారి వాళ్ళు ఆర్డర్స్ పంచ్ కావు. ఓకే, ఇమీడియట్ గా 100 crores ఆఫ్ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే డూ యూ థింక్ ఇట్ ఇస్ అ జోక్ ఇన్ ఇండియా? నో, కాదు. కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పైసలు వదులుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ మాల్ వదులుతూ ఉంటారు. ఆ మాల్ వదులుతున్న కొద్దీ అక్కడ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ మూవ్ విల్ బి ద ఎగ్జాక్ట్ మూవ్, గుర్తుపెట్టుకోండి. మూవ్ మాత్రం సేమే ఉంటుంది, బట్ ఆ మాల్ వదిలే విధానంలో కొంచెం కింద మీద అవుతూ ఉంటుంది. బట్ మూవ్ విల్ బి ద వెరీ గుడ్ మూవ్ పక్కా. ఓకే, ఇన్ కేస్ నిజంగా వాళ్ళ ట్రాన్సాక్షన్ స్పీడ్ అయిపోతే మాత్రం మంచి మూవ్మెంట్ వస్తుంది, కిందికి మంచి మూవ్మెంట్ వస్తుంది. ట్రాన్సాక్షన్ స్పీడ్గా రాకపోతే మాత్రం ఇట్ విల్ బి అ వెరీ స్లగిష్ మూవ్. బట్ అల్టిమేట్లీ ద మూవ్ ఈస్ అ మూవ్, గుర్తుపెట్టుకోండి, మంచిగా వచ్చేస్తుంది మూవ్. ఓకే బ్రో ఇక్కడ డౌట్ ఇంకోటి, యా ప్లీజ్. ఆ ఓబీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక డౌట్. ఆ ఓకే సెకండ్ డౌట్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అది పైన టచ్ చేసి, అంటే ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి కిందికి వచ్చింది కదా. సో పర్ఫెక్ట్. కింద ఆల్రెడీ మనకి ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంటాం, 2 times 3 times ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి మనం సపోర్ట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి అంటున్నారా? ఫస్ట్ స్వింగ్ ఇచ్చింది కదా, ఫస్ట్ పైకి వెళ్ళింది మార్కెట్, ఇక్కడ స్టార్ట్ అయింది ఇది. ఓకే, ఈ ప్లేస్ అక్కడ స్టార్ట్ అయిందా, పైకి వెళ్ళింది అక్కడ అవును నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చింది కదా. అవును. సో ఆ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి. సో నేను దీన్ని కూడా సపోర్ట్ లాగా తీసుకుంటాను. ఆ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, మీరు ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఎంటర్ తీసుకుంటున్నా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎందుకంటే ఒకవేళ అక్కడ నుంచి కూడా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. యా, ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. మళ్ళీ ఒకవేళ నేను అది దాటే వరకు చూసుకుంటే మళ్ళీ కింద ఇంకొక సపోర్ట్ లైన్ ఉన్నాయి మళ్ళీ అట్లా ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే మళ్ళీ ఆ సపోర్ట్ దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకోగానే మళ్ళీ రెడ్ లైన్, మళ్ళీ ఇంకో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో అంటే నేను అది అయిపోగానే ఇంకొకటి, మళ్ళీ అయిపోగానే ఇంకొకటి, అట్లా చివరికి నేను మూమెంటే మిస్ అయిపోతుంది. కరెక్ట్. ఓకే ఒక్క నిమిషం. సేమ్ హ్యాపెన్ బ్రో. ఓకే సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం ఏదైతే పాయింట్, ఓకే ఎక్కడైతే పాయింట్ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుందో, ఓకే దాన్నే మనం ఒక ఓబీ లా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. ఎక్కడైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మైనర్ పిఓఐ రియాక్షన్. ఓకే, ఇది ఒక మైనర్ పిఓఐ రియాక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ రియాక్షన్ ఇది. ఓకే,
ఇప్పుడు ఈ లెవెల్ ఆర్డర్ బ్లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ ఆర్డర్ బ్లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ప్రైస్ ఇచ్చి ఇక్కడ నుంచి బయ్యింగ్కి వెళ్ళినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ షార్ట్ ఫ్రమ్ హియర్ బికాస్ దిస్ ఇస్ అన్ ఆర్డర్ బ్లాక్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నౌ బ్రో ఇక్కడ అంటే ఎవ్రీ బాస్ ఈస్ గోల్డ్ ఓబీ. నో 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 బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఓబీ కాదు. సి అట్లా అంటే ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అని కాదు. ఇది ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ కాదు. ఇది 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 ఆర్డర్ బ్లాక్ అంటున్నా. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ అంటున్నాను నేను దాన్ని. దాన్ని మనం ఎందుకు ఆర్డర్ బ్లాక్ అనుకోవాలి? అంటే ఛాన్స్ టచ్ చేసిందనా లేకపోతే ఎందుకని? నో 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 సి దిస్ ఇస్ అ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ రియాక్షన్. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ రియాక్షన్ ఇది. ఓకే, ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు. ఓకే, ఇన్ కేస్ సేమ్ థింగ్ ఓకే, సేమ్ థింగ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇచ్చి ఇలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ దీన్ని కూడా చేస్తుందో ఓకే, అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఓకే, నేను దీన్ని సైడ్ వైజ్ డ్రా చేస్తాను చూడండి కొంచెం. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ టైం ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియా నుంచి ఓకే, ఈ ఏరియా నుంచి ప్రైస్ ఇక్కడ వరకు వెళ్తే ఈ ఏరియా వరకు వెళ్తే ఓకే, ఇది ఒక పిఓఐ రియాక్షన్, పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ రియాక్షన్. ఓకే, బట్ సేమ్ థింగ్ ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసి నెక్స్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తే ఓకే, ఇది మనం ఆర్డర్ బ్లాక్ లా కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నా బేసికలీ. సో నెక్స్ట్ టైం ప్రైస్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చినప్పుడు దిస్ విల్ బి అ వెరీ బిగ్ మూవ్. అది నేను చెప్పేది బేసికలీ. సో యాక్చువల్లీ మీకు ఇక్కడ చెప్పాలంటే ద ట్రేడ్ ఇస్ హియర్. ఓకే, మీకు ఇక్కడ ఒక పిఓఐ ట్రేడ్ దొరికితే ఇట్ ఈస్ ఆల్ రైట్. ఓకే, బట్ నౌ యూ సీ వన్ థింగ్, ఇక్కడ నుంచి ప్రైస్ బయ్యింగ్కి వెళ్ళి నాకు ఇక్కడ సెల్లింగ్ దొరికితే నేను చేస్తా అంటున్నా. నేను ట్రేడ్ ఇది చెప్తున్నా బేసికల్లీ. దిస్ ఇస్ మై ఆర్డర్ బ్లాక్ ట్రేడ్. ఇది నా ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ అవుతుంది. అర్థమైందా గణేష్ గారు? కాలేదు బ్రో, నిజంగా చెప్తాను. అయితే ఓకే, యా ప్లీజ్ చెప్పండి. అయితే ఏం అర్థం కాలేదు అంతే. ఓకే వెయిట్ సి ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రైస్ ఇక్కడికి వచ్చింది అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుక ప్రైస్ వచ్చి ఉంటే ఓకే, ఇక్కడ వరకు కనుక ప్రైస్ వచ్చి ఉంటే ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ రియాక్షన్ అయ్యేది. గుర్తుపెట్టుకోండి. సిన్స్ అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది కాబట్టి ఇది ఒక పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్తున్నాను నేను. ఓకే, సో నౌ ప్రైస్ నెక్స్ట్ టైం ఇలా ఏటైనా తిరగండి, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను సెల్లింగ్ చూస్తా అని చెప్తున్నా. ఈ పడింది కదా, ఈ పడినది ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ కింద మళ్ళీ సపోర్ట్, మళ్ళీ అక్కడ ఏమైనా ఆర్డర్ బ్లాక్ ఉంటుందా? ఎక్కడ దాకా పడుతుంది అనేది? ఇది అది పడుతుంది కదా, సో అక్కడ మళ్ళీ ఏమైనా ఓబీ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తుంది. అదే కదా ఒకసారి మీరు కొంచెం తిని జూమ్ ఇన్ చేయండి. దిస్ ఇస్ అన్ ఆర్డర్ బ్లాక్. సి ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాని బ్రేక్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు సెల్లింగ్ కే చూస్తారు, కానీ ఇక్కడ చూస్తే ఒక ఆర్డర్ బ్లాక్ నించోండి ఉంది రెడీగా. ఓకే, ఎందుకు దీని ఆర్డర్ బ్లాక్ అంటున్నా? దాని మూవ్మెంట్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఓకే, ఇప్పుడు దాని దగ్గర మీరు పైనకి కాల్ ఆప్షన్ తీసుకోరా? ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి వెళ్తుంది కదా పైకి. దట్ ఈస్ వాట్ మ్యాన్, నేను ఏమంటున్నా, ఇక్కడ నుంచి ఖచ్చితంగా నేను కాల్ ఆప్షన్ కోసమే ట్రై చేస్తా ఫస్ట్ థింగ్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఖచ్చితంగా నేను కాల్ ఆప్షన్ కోసమే ట్రై చేస్తా. ఓకే, నేను ఎందుకు అది మీకు ఇప్పుడే చెప్పాను. వై ఇస్ సి అలా ఎందుకు జరగాలి, అక్కడ నుంచి బయింగ్ ఎందుకు రావాలని అంటే దట్ ఈస్ వాట్ ది సినారియో ఇస్. గమనించండి, ఇది ఒక వీక్లీ క్యాండిల్స్ లో. ఓకే, ఇది ఒక వీక్లీ క్యాండిల్స్ లో. ఇది నేను వన్ వీక్ లో చూపించాను. ఓకే, ఈ వీక్లీ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్లింగ్ కి చూస్తారని చెప్తున్నాను నేను. ఓకే, కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ నించోని ఉంది కాబట్టి, ఇది మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం బయింగ్ కి చూస్తామని చెప్తున్నాం. అర్థమైందా? ఆ బయింగ్ ఎక్కడి వరకు చూస్తాం? ఆ బయింగ్ మనం ఈ ఆర్డర్ బ్లాక్ వరకు చూస్తాం. ఓకే, నౌ ఈ ఆర్డర్ బ్లాక్ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది కాబట్టి మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తామని చెప్తున్నా. అగైన్ పైకి వెళ్ళకపోయినా మిడిల్ పాయింట్స్ వస్తుంది. ఏంటది?
ఒకవేళ ఆ ఆర్డర్ బ్లాక్ ని బ్రేక్ చేయకపోయినా ఈ ఓకే మూవ్ క్యాప్చర్ చేసినట్టు ఉంటాం కదా. యా బేసికలీ ఎస్. ఓకే ఇది ఇన్ కేస్ మీకు ఈ ట్రేడ్ మిస్ అయిపోయినా కానీ మీరు ఇదే అంటున్నారా, ఈ ట్రేడ్ మిస్ అయితే ఇది వస్తుంది అంటున్నారా వాట్? నో, ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత వీక్లీ లోని టచ్ చేసి ఓకే ఆర్డర్ బ్లాక్ ని బేస్ చేసుకుని పైకి వెళ్తే ఓకే అక్కడ నుంచి మనం బ్రేక్ అయింది అనుకో, మనం అది క్యారీ అవుతాము. యా సి దట్ ఈస్ వాట్ గైస్. ఒక్క థింగ్ ని మీరు క్లియర్ గా గమనించండి. మీకు ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక ఎంట్రీ మెథడ్ చూపిస్తాను. ఆ ఎంట్రీ మెథడ్ తోనే థింగ్స్ పాసిబుల్ అవుతాయి, లేకపోతే థింగ్స్ పాసిబుల్ కావు. ప్లీజ్ దయచేసి దండం పెడుతున్నా ప్లీజ్. ఓకే థింగ్స్ పాసిబుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఏమంటున్నానంటే బేసికలీ సి ఇక్కడ ఇమీడియట్లీ ఇది ఇలా బ్రేక్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ కాకపోయినా మనం ఇక్కడ బయింగ్ సైడే చూస్తాం. బికాస్ ఎందుకనంటే హియర్ కమ్స్ ద కాన్సెప్ట్ కాల్డ్ లిక్విడిటీ. ఓకే ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ నేను మీకు చూపిస్తాను, రేపు చెప్తాను అది. ఓకే రేపు టుమారో మీకు క్లాస్ ఉంది కదా, ట్యూస్డే చెప్తాను మీకు అది. ఎంత అమేజింగ్ అని అంటే క్రేజీ కాన్సెప్ట్ అది అయితే. ఓకే ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఓకే ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ చెప్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే బేసికలీ ఇది ఒక ఇన్యూస్మెంట్ జోన్ లాంటిది. ఓకే ఇది ఒక ఇన్యూస్మెంట్ ప్లేస్ లాంటిది. ఇది కూడా మీకు చెప్తాను, లిక్విడ్ అండ్ ఇన్యూస్మెంట్ మీకు ట్యూస్డేలో చెప్తాను. ఓకే సింపుల్ గా ఇక్కడ నుంచి మనం ఈ ఈ ఏరియాని ఎక్కడైతే మనకి ఇక్కడ లిక్విడ్ గ్రాప్ కనిపిస్తున్నా కానీ విల్ డెఫినెట్లీ గో అండ్ బై. ఓకే వై? బికాస్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా గైస్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా ప్రస్తుతానికి మాత్రం. సో ప్రైస్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తున్నట్టు చేసి సడన్ క్లోజింగ్ రివర్స్ ఇచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఏరియా టు బై. ఓకే దీనికి టచ్ అయినా కాకపోయినా అని చెప్తున్నాను నేను. టచ్ అయితే మనకి ఇట్ ఈస్ అ క్రేజీ మూవ్. టచ్ అయితే మాత్రం గమనించండి ఏమవుతుందో. ఓకే టచ్ అయిందా అందరూ సెల్లింగ్ ఇక్కడ చూస్తారు, సడన్ బయింగ్ దబాయించి అవుతుంది. ఎప్పుడైతే మనం బయింగ్ చేద్దామని ప్లాన్ చేస్తారో అక్కడ నుంచి మనం సెల్లింగ్ చేస్తాం అగైన్. ఇలా జరగబోతుంది. ఓకే సో నేను ఇందులో ఎంతవరకు కరెక్ట్, అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ కేస్. నేను ఇది కంప్లీట్లీ ఆపోజిట్ టు గొర్రెలు నేను ఇది అంటే నేను ఇది డ్రా చేసి పెడుతున్నా. నేను గొర్రెలకు ఆపోజిట్ గా నేను డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే సో ఎక్కడైతే వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నాం మనం అక్కడ బయింగ్ చేస్తున్నాం, ఎక్కడైతే వాళ్ళు బయింగ్ చేస్తున్నాం మనం అక్కడ సెల్లింగ్ చేస్తున్నాం బేసికలీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సి ఒక్క థింగ్ ని మీరు గమనించండి, మీకు ఒకటి నార్మల్ ఒక థింగ్ ని చూపిస్తా. సి ప్రైస్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంత మంచిగా స్లోగా మంచిగా పైకి వెళ్ళింది. ఓకే సో నెక్స్ట్ టైం ప్రైస్ అక్కడ నుంచి పడ్డప్పుడు, ఓకే సో హెవీ రియాక్షన్ పడ్డప్పుడు పీపుల్ విల్ లుక్ ఫర్ అ సపోర్ట్ టిల్ హియర్ గైస్. ఓకే వాళ్ళ మధ్యలో ఇది ఒక స్వింగ్ ని ఆర్డర్ బ్లాక్ అనే విషయమే మర్చిపోతారు. ఓకే ఇది మీరు జనరల్ గా ఒక సపోర్ట్ లాగా డ్రా చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ ప్లాన్ చేస్తున్నారా అంటే మీ మైండ్ ఇంకా చాలా షార్ప్ ఉన్నట్టే. ఓకే మీ మైండ్ ఇంకా చాలా షార్ప్ ఉన్నట్టే. బ్రో ఇది సపోర్ట్ కదా బ్రో, నేను సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తానంటే మీ మైండ్ షార్ప్ ఉన్నట్టే అక్కడ. బట్ పీపుల్ జనరలీ కన్సిడర్ ద సపోర్ట్ యాజ్ దిస్ బికాస్ ఇది ఒక నార్మల్ కన్సల్టేషన్ అండ్ పైకి అని అనుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, ఇదే సేమ్ ఎలాగైతే పైకి వెళ్ళిందో అదే మూమెంట్ లో కన్సల్టేషన్ చేసి కిందికి వస్తుందని అనుకుంటారు. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. అక్కడనే మనకు అది ఉల్టా భయం కనిపిస్తుంది. బ్రో ఇంకో డౌట్, యా ఇది అలా ర్యాలీలో ఉంది కదా, అది బాస్ ఎట్లా అవుతుంది ఇక్కడ? ఇప్పుడు మీరు ఏం చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ పెట్టారు కదా, ఇక్కడ యా కింది ఉండదు పది ఆగిపోయింది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇట్ సైడ్ ఇట్లా ఇది ఇదా ఇది ఇది ఆ, బాస్ ఎట్లా అవుతుంది? ఇది ఆల్రెడీ ఒక ఫ్లోర్ లో ఉన్నది పైకి, జస్ట్ అక్కడ కన్సోలిడేట్ అయింది. ఏ ఆ, క్యాండిల్ ని ఇంకా బ్రేక్ చేయలే కదా. ఓకే బాస్ వెళ్ళింది పైకి. అక్కడ ఆ క్యాండిల్ లోకో లేకపోతే ఏదో బ్రేక్ అయితే బాగుంది. జస్ట్ ఓన్లీ అది ఇన్సైడ్ క్యాండిల్ నే అన్ని జరిగినాయి. ఆడ రెడ్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ జరిగింది. అయితే అందులో ఏముంది, దట్ ఈస్ మీకు ఒకటి గమనించండి, ఇది ఒక స్వింగ్ బాస్. ఓకే ఇది ఒక స్వింగ్. ఓకే అంతే స్వింగ్. కానీ ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది, కంపల్సరీగా ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది, అవునా కదా? బికాస్ అయితే ఇప్పుడు షుగర్ నేను అనేది ఏంటంటే, యా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ అది ఇంకా ఇక్కడ నుండి మొత్తం కింది నుండి బయింగ్ జరిగింది పైకి. అక్కడ అవును జస్ట్ కన్సోలిడేట్ అయింది. అక్కడ ఒక క్యాండిల్ లో అంటే ఆడ ఒక క్యాండిల్ లో కిందికి రాలేదు, ఓన్లీ పైకి ఒక ఫ్లోర్ నే వెళ్ళిపోయింది అనమాట. అవును నేను వెళ్ళింది. అయితే ఒకవేళ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్సిడర్ చేయాలంటే కింద ఒకసారి కింది చార్ట్ పైకి మీరు దీన్ని చేంజ్ ఆఫ్ అలా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే చెప్పండి అది ఇక్కడ నుండి పైకి వెళ్ళింది కదా, మధ్యలో ఏ క్యాండిల్ లోని బ్రేక్ కాలేదు, కన్సోలిడేట్ కూడా కాలేదు కదా, నేను అట్లా అంటున్నాను. కరెక్ట్. సి దిస్ ఈస్ ది లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సి ఇదే జరుగుతుంది అక్కడ బేసికలీ. ఓకే
ఇదే మనం ఇలాగే ఆలోచిస్తాం కాబట్టి మనం ఈ లెవెల్ దగ్గర ట్రాప్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ థింగ్ నేను అదే చెప్పబోతున్నా మీకు. నేను ఆ లెవెల్ ని సపోర్ట్ లాగా తీసుకుంటా, అది నిజం. సపోర్ట్ సపోర్ట్ లాగా లాగా తీసుకుంటారు, యా సపోర్ట్ లాగా తీసుకుంటారు. బట్ నేను ఎందుకు దీన్ని నేను చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటున్నాను అంటే, ఇవన్నీ ఒక ఇంటర్నల్ స్వింగ్స్. ఓకే, ఇది దీనికి ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో పర్ఫెక్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఈ ఏరియాని దాటినప్పుడే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ షార్ట్ లిక్విడిటీ గ్రాప్. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంతగానం ఏం అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అంత పాజిటివ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏం కాలేదు దీన్ని కన్సిడర్ చేస్తూ. ఓకే, బట్ దిస్ ఇది ఒక మేజర్ స్వింగ్ ప్రస్తుతానికి ఇప్పుడు. అందుకే ఇక్కడ అంతగానం ఓఐ ఉంటుంది. మీకు డౌట్ వస్తే రేపు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ స్వింగ్ ఫర్ అస్. ఎందుకంటే అక్కడి నుంచి అయినా మూవ్ ని గమనించండి మీరు, నేను అది చెప్తున్నా. అక్కడ నుంచి అయినా మూవ్మెంట్ ని గమనించండి. ఇట్ ఇస్ లైక్ టూ డేంజరస్ మూవ్. ఓకే, సో అది రేపు మార్కెట్లో దిస్ థింగ్ ఈస్ గోయింగ్ టు ప్లే అ వెరీ బిగ్ రోల్. ఓకే, ఈ ఏరియా మనకి ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏరియా లాగా ఉండబోతుంది. ఈ ఏరియా నుంచి కనుక ప్రైస్ దాటేస్తే మనకు మార్కెట్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తుంది మళ్ళీ ఈ లెవెల్ వరకు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కింద ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ లెవెల్ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ వి విల్ లుక్ ఫర్ బయింగ్. బట్ సెల్లింగ్ మనం మళ్ళీ ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, బట్ మధ్యలో మనకి ఇప్పుడు ఈ లెవెల్ అయితే పనికి రాదు, ఎందుకంటే ఇది మనకు ఒక వాచ్ జోన్ లాగా అయిపోతుంది. ఏమవుతుందంటే అక్కడ మార్కెట్ కొంచెం అలాగా హోల్డ్ చేయొచ్చు, బట్ అల్టిమేట్లీ విల్ లుక్ ఫర్ సెల్లింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, ఇన్ కేస్ ప్రైస్ గనక ఈ లెవెల్ని ఇంపార్టెంట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఆ ఆర్డర్ బ్లాక్ బయింగ్ వచ్చి ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తే మాత్రం చలో ఇక్కడ మనం ఏమీ చేయలేము, ఆడ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వి విల్ లుక్ అగైన్. మనకి ఈ ఏరియా చాలా బాగా ఉండబోతుంది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రైస్ యాక్షన్. ఓకే, ఇది ఇక్కడ బ్రేక్ అయిందా, ఇది ఒక మంచి ప్రైస్ యాక్షన్ అవుతుంది, మనం మంచిగా సెల్లింగ్ చూసుకోవచ్చు అక్కడ. అండర్స్టాండ్? నాకు తెలిసి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది బికాస్ ఇట్స్ యువర్ డే 1 ఆఫ్ ఎస్ఎంసి. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఓవర్ ఆఫ్ టైమ్ యూ విల్ ఫీల్ ఇట్ గుడ్. ఓకే, ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ మీద ఏమైనా బుక్స్ ఏమైనా ఉన్నాయండి? నో బుక్స్ అంటే నేనైతే ఇంత బుక్స్ అయితే చూడలేదు. యూట్యూబ్ ఛానల్స్ ఆర్ లైక్ మోర్. ఓకే, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. బేసికలీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చెప్తారు దీని మీద, బికాస్ దిస్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఫోరెక్స్ మార్కెట్స్. చాలా బాగా వర్క్ అవుతుంది ఫోరెక్స్ మార్కెట్స్. ఓకే, జస్ట్ నార్మల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ, లిక్విడిటీ చాలు, ఇన్వెస్ట్మెంట్ జోన్ చాలు. ఇవి నేర్చుకున్నారంటే మీరు ఫోరెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేయగలుగుతారు. విత్ దట్ ఈస్ ద ప్రొజెక్షన్ దేర్, అక్కడ ప్రొజెక్షనే అది. ఓకే, సిన్స్ ఇండియన్ మార్కెట్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి, వర్క్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇది మనకు ఒక మేజర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జోన్ ఫర్ టుమారో. ఇక్కడ నుంచి మాత్రం సెల్లింగ్ అవుతే మాత్రం ఇక్కడ నుంచి సెల్లింగ్ అవుతే మాత్రం వర్త్ కన్సిడరింగ్. బయింగ్ అయినా మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ కన్సిడరింగ్. ఓకే, బట్ ద థింగ్ ఇస్ దిస్ వీక్లీ క్యాండిల్ లో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. వై? బికాస్ ఈ క్యాండిల్ ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే ఈ బార్డర్ ఉందో, ఈ బార్డర్ దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రై టు సెల్ గైస్. అదే కదా, ప్రతి ఒక్కరు సెల్ చేస్తే ఎవడు బై చేయాలి, అందుకే ఈ ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ అయిపోతుంది పక్క. దట్ విల్ గెట్ కన్సిడర్డ్. ఓకే, సో అది నా కాన్ఫిడెన్స్. రేపు చూద్దాం. ఐ కెన్ బి రాంగ్ ఆల్సో గైస్, నేనైతే ఇది దాటేసినంటే నేను ఐ లుక్ ఫర్ సెల్లింగ్ ఉంది. ఓకే, బట్ ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ ఇలాగా పైకి వెళ్తూ ఇక్కడ నుంచి కూడా రియాక్షన్ ఇచ్చి మళ్ళీ ఎగ్గిన్ అలాగా దీన్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తే మాత్రం చలో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. ఓకే, బికాస్ ఇక్కడ పైన పెద్దగా గ్యాప్ కూడా ఉంది, గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది, మార్కెట్ 26,000 వెళ్ళిపోతుంది. ఇట్ విల్ లైక్ గో టు గుడ్ అప్ సైడ్. ఓకే, కొంచెం గమనించండి వాట్ విల్ హ్యాపెన్ ప్రైస్ ఇది ఒక 25,000 లెవెల్ గైస్. దెన్ ఎందుకు మీకు సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బికాస్ మనం నార్మల్ పీపుల్కి ఆపోజిట్ ఆల్వేస్ థింక్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్లీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు వి విల్ సీ డెఫినెట్లీ డౌన్ ఫాల్ మూవ్ గైస్. పక్క మనం ఒక డౌన్ ఫాల్ మూవ్ చూస్తాం. ఓకే, సో
అక్కడ నుంచి అంతగా ఎక్స్పెక్టెడ్ ఫాల్ రాలేదు. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఫాల్ అయితే రాలేదు. ఓకే, దట్ టు వెరీ మేజర్ రెసిస్టెన్స్ 25,000. నెక్స్ట్ టైం ప్రైస్ ఎప్పుడైతే పైన క్లోజింగ్ ఇచ్చేసిందో పీపుల్ ఆర్ లైక్ చలో క్లోజింగ్ ఇచ్చేసింది 26,000 వెళ్ళిపోతుంది ప్రైస్, ఇంకా దాటేస్తుంది, పీకేస్తుంది, పారేస్తుంది. అప్పుడు కరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే అయింది. ఓకే, సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ ఆపోజిట్. థింగ్స్ అనేటివి అలాగే ఆపోజిట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం చేస్తాం, యాక్చువల్లీ ఈ లెవెల్ పైన ఒక క్యాండిల్ అయితే క్లోజ్ కావాలి, అయ్యింది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ అయ్యింది. చలో అందరం ఏమనుకుంటాం ఇక్కడ, చలో క్లోజింగ్ అయిపోయింది చాలా. ఓకే, సేమ్ వే అలాగే ఇక్కడ జరగబోతుంది. అందరు ఇది బ్రేక్ అవ్వగానే సెల్లింగ్ 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 అని అనుకోబోతారు. ఓకే, నేను 100% కరెక్ట్ కాదు గైస్, ఇట్ ఈస్ జస్ట్ థింకింగ్ సైకాలజీ అంతే, ఇది ఒక సైకాలజీ థాట్ అంతే. సో ఇక్కడ అందరు దుంగబోతున్నారు. అది ఎలాగైతే క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చేస్తుందో మనకి ఇక్కడ చిన్నగా బ్లఫ్ కూడా చేయొచ్చు. చేసిన వెంటనే ఇక్కడ ఒక రియాక్షన్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి సెల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ టుమారో. Now guys, now let us understand another important concept called as the fair value gap. Okay, దీని accuracy, see order block accuracy చాలా బాగుంటుంది. Okay, order block accuracy is like too good. Okay, మస్తు ఉంటుంది ఆర్డర్ బ్లాక్ accuracy. బట్ when it comes to FVG కదా, దీని accuracy వచ్చేసి 80% ఉంటుంది guys, గుర్తుపెట్టుకోండి, 80% ఉంటుంది. ఓకే, సో మోస్ట్లీ ఎఫ్ఈజీ అనేది ఇంపార్టెంటే మార్కెట్లో, వై నాట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. బట్ యా, కొంచెం మనం కేర్ఫుల్ ఉండాలి, బికాస్ ఫ్రీక్వెంట్గా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంటాయి అనమాట. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విత్ ఎఫ్ఈజీ. ఓకే, దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ఎఫ్ఈజీ. సో మనం యాక్చువల్లీ ఎఫ్ఈజీ అంటే ఎంతో కరెక్ట్గా చూద్దాం. ఓకే, వెయిట్. యాక్చువల్గా ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక మార్కెట్లో ఇంబ్యాలెన్స్ లాంటిది. ఓకే, సో ఇది ఒక మార్కెట్లో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిపోతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మార్కెట్ మళ్ళీ ఆ ఏరియాకి వస్తుంది అనమాట. సో యాక్చువల్గా మనం ఎఫ్ఈజీ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎఫ్ఈజీని మనం చూడాలంటే మనకి 3 క్యాండిల్స్ ఆర్తో పక్కా 3 క్యాండిల్స్తోనే మనం ఎఫ్ఈజీ చూడగలం, 3 ఆర్ మోర్. బట్ 3 కన్నా తక్కువ క్యాండిల్స్తోనే మనం ఫేర్ వాల్యూ గ్యాప్ని చూడలేం. ఓకే, సింపుల్ గైస్, ఇట్ ఈస్ జస్ట్ అ గ్యాప్ లాంటిది. ఓకే, సో హౌ ద థింగ్ ఇస్, సి గమనించండి, ఇలా మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుందాం. ఓకే, సో యాక్చువల్గా ఎస్ఎంసి చెప్పే థియరీ ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ టు క్యాండిల్ కనెక్షన్ ఉండాలి. ఓకే, ప్రతి ఒక్క క్యాండిల్ టు క్యాండిల్ కనెక్షన్ ఉండాలని ఎస్ఎంసి చెప్తుంది. సో ఇక్కడ ఏదైతే ఈ ఫస్ట్ క్యాండిల్ లో టు థర్డ్ క్యాండిల్ హై ఏదైతే ఉందో, ఓకే, ఏదైతే ప్రైస్ ఇక్కడ పెట్టిందో దీన్నే మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ గ్యాప్ ని కంపల్సరీగా మార్కెట్ మిటిగేట్ చేయడానికి వస్తుంది. మిటిగేషన్, అన్మిటిగేషన్ అని ఉంటుంది. మిటిగేషన్, అన్మిటిగేషన్. సో ఏంటివి అని అంటే, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని కనుక మార్కెట్ టచ్ చేస్తే దాన్ని మనం మిటిగేటెడ్ ఎఫ్ఈజీ అని పిలుస్తాం. మిటిగేట్ అయిపోయిందని పిలుస్తాం. మళ్ళీ అక్కడికి మార్కెట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, రాను కూడా రాదు బేసికలీ. ఓకే, ఒకవేళ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి మార్కెట్ రాకపోతే మాత్రం ఫ్యూచర్ లో పక్కా మార్కెట్ అక్కడ నుంచి వచ్చి వెళ్తుంది. సో అది వచ్చేంత వరకు, మార్కెట్ ఆ ఎఫ్ఈజీ దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని మనం అన్మిటిగేటెడ్ ఎఫ్ఈజీ అని పిలుస్తాం. సేమ్ థింగ్ ఇది మీకు ఆర్డర్ బ్లాక్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సపోజ్ ప్రైస్ ఇలా మూవ్ అవుతే ఈ ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది, బికాస్ అది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది కాబట్టి. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ప్రైస్ వచ్చి ఆర్డర్ బ్లాక్ టచ్ చేసినప్పుడు బూమ్ అయినప్పుడు ఇది ఏమవుతుందని అంటే, దిస్ థింగ్ ఈస్ కాల్డ్ ఎస్ అ మిటిగేటెడ్ ఓబి. సో దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ లాంగ్వేజ్, ఇది ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్, దీన్ని మనం ఇలాగే వాడాలి. ఓకే, సో దీని కింద ఉన్నవి రెండు వచ్చేసి మనం అన్మిటిగేటెడ్ ఓబి అని పిలుస్తాం. సో నెక్స్ట్ టైం ప్రైస్ ఎప్పుడో ఫ్యూచర్ లో మళ్ళీ మెల్ల కిందికి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ని మిటిగేట్ చేసుకుని వెళ్తుంది ప్రైస్, మళ్ళీ దీన్ని మిటిగేట్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒకసారి, లైక్ టూ ఫార్. ఓకే, మోస్ట్లీ అది ది
నియరెస్ట్ ఆర్డర్ బ్లాక్ ని అది కన్సిడర్ చేస్తుంది మూమెంట్ ఇవ్వడానికి, నియరెస్ట్ గా. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ వర్క్ అవుతుంది, అలా ఉంటుంది అన్నమాట థియరీ. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి గ్యాప్ ఉంటే కనుక దాన్ని మనం ఎఫ్ఈజీ అని పిలుస్తాం. ఆల్వేస్ లోని కన్సిడర్ చేయాలి, ఈ లో టు ది థర్డ్ క్యాండిల్స్ హై. ఇప్పుడు సపోజ్ ఇమాజిన్ ఇఫ్ దర్ ఇస్ అ క్యాండిల్ లైక్ దిస్, ఇది ఎఫ్ఈజీ అవుతుందా? ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? లేదు బ్రో, లేదు. పర్ఫెక్ట్ లేదు. వై? ఇక్కడ ఆల్రెడీ ఈ లోని అది మిటికేట్ చేసింది కాబట్టి, ఇది టచ్ చేసేసింది కాబట్టి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి కనెక్షన్ ఉంది కాబట్టి. ఓకే, నౌ యూ టెల్ మీ దిస్ థింగ్. ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? ఉంది బ్రో, ఉంది. అంటే ఇక్కడ శివ బ్రో ఒక్కలే ఉన్నారా, వేరే వాళ్ళు లేరా? లేకపోతే కన్ఫ్యూజ్డ్ ఉన్నారా? ఆల్ గ్యాప్ అయితే ఉంది కదా కొంచెం. పక్కా గ్యాప్ ఉంది. ఇది మనకి ఎఫ్ఈజీ అవుతుంది. బ్రో ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు చిన్నగా ఉంటది కదా బ్రో, అంటే ఏంటది? మార్చేసుకోవడం వల్ల ఎఫ్జీవి ఏంటది? మామూలుగా మనం చార్ట్ లో చూసామంటే చిన్నగా చేసుకొని చూస్తాం కదా, క్యాండిల్ లో దీన్ని డ్రా చేసుకోవడం ఎలాగని చెప్పి. ఓకే, సి గైస్, మార్కెట్ లో ఎప్పుడైనా ఎఫ్ఈజీ డిస్టెన్స్ పెద్ద ఉండేలాగా చూసుకోండి. దోస్ ఎఫ్ఈజీస్ విల్ గెట్ డెఫినెట్లీ మిటిగేటెడ్. ఓకే, అవి మిటిగేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నౌ యు సీ, ఫస్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఎఫ్ఈజీ ఉండే నెక్స్ట్ డే ఫిల్అప్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఓకే, ఎఫ్ఈజీ ఉండే, చూడండి కరెక్ట్ గా ఎఫ్ఈజీ నుంచి ఎలా టర్న్ అయిందో. ఓకే, సో ఎఫ్ఈజీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఇంపార్టెంట్, ఒక వెయిట్, వైస్ ఇస్ నాట్ వర్కింగ్, యా, ఒక ఇంపార్టెంట్ జోన్ కూడా ఉంది. ఓకే, ఇలాగా థింగ్స్ కనుక మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ జోన్, గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ మార్క్ ఎఫ్ఈజీస్, ఎఫ్ఈజీ దొరికిందంటే మార్క్ చేసడమే. ఓకే, ఎఫ్ఈజీ దొరికిందంటే మార్క్ చేసడమే. 1 2 3 ఈ కనెక్షన్ వచ్చేసినాయి, యా, కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆల్వేస్ ఫస్ట్ 1 or 3 క్యాండిల్స్ కనెక్షన్ ఉండాలి. దిస్ థింగ్ ఇస్ అన్ ఎఫ్ఈజీ నౌ. ఓకే, ఇది ఒక ఎఫ్ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఇది ఒక ఎఫ్ఈజీ అయిపోతుంది. ఓకే, సో వీటిని ప్రైస్ ట్యాప్ చేసిందా లేదా చూద్దాం మనం. బ్రో ఇది మనం మళ్ళీ లోయర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే ఇది ఉండట్లేదు. మళ్ళీ లోవర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే ఇవి ఈ ఎఫ్ఈజీ మనం ఇక్కడ తీసినాం కదా, ఈ లోయర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే ఇవి ట్యాక్లు అయిపోతున్నాయి, గ్యాప్ ఉండట్లేదు. మీరు 15 minutes కూడా చూడాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఎఫ్ఈజీ అయితే ట్యాప్ అయిపోయింది గైస్, ఈ ఎఫ్ఈజీ అయితే ట్యాప్ అయిపోయింది. ఓకే, ఎఫ్ఈజీ ట్యాప్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ ఎఫ్ఈజీ కూడా ట్యాప్ అయిపోయింది. సో మార్కెట్ ఎఫ్ఈజీ తయారు చేసిందా, మార్కెట్ అక్కడికి ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ ని పుష్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా ప్రైస్ అయితే పక్కా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ని చెప్పాలి. దిస్ థింగ్ ఈజ్ లైక్ టూ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సపోజ్ ఇలాగా ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు, ఓకే, ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు ఈ మధ్యలో ఆర్డర్ బ్లాక్ దగ్గరలో గనక ఒక ఎఫ్ఈజీ ఉంటే ఇది ఏమైపోతుంది, దిస్ ఈజ్ అన్ ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఎఫ్ఈజీ. ఓకే, ఎఫ్ఈజీ ఉంటే ప్రైస్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఎఫ్ఈజీ తీసుకొని జరిగిపోవచ్చు. ఓకే, బట్ యా సమ్ టైమ్స్ ఇట్లాంటి రియాక్షన్ కూడా పాసిబుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అది ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు, బట్ దీస్ 2 things ఆర్ తో ఇంపార్టెంట్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ సంథింగ్ యూ ఇమాజిన్, ఇక్కడనే ఆర్డర్ బ్లాక్ దగ్గరనే ఎఫ్ఈజీ. సో ఇది ఒక వెరీ క్రేజీ బయింగ్ జోన్ అయిపోతుంది. లైక్ రియాక్షన్ విల్ బి టూ గుడ్. ఒక్కసారి నేను ఇక్కడ చూసా, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అదే థింగ్. ఓకే,
ఇప్పుడు నాకు ఇక్కడ అదే గుర్తుకొస్తుంది చూడండి, ఇంత క్లోజ్ ఎఫ్విజి, ఓకే, ఇంత క్లోజ్ ఎఫ్విజి అండ్ ఇంత క్లోజ్ ఆర్డర్ బ్లాక్. నేనైతే ఇక్కడ భయంకే మాత్రం పక్క చూస్తాను. నాకు ఇంకా కన్విక్షన్ పెరిగిపోయింది, నాకు ఇంకా కన్విన్స్ అయిపోయాను నేను ఇంకా ఇక్కడ ట్రేడ్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగైతే అది ప్రైస్ ఎఫిషియెంట్ ట్యాప్ చేసిందో ప్రైస్ రియాక్ట్ అయిపోతుంది గైస్, ఇమీడియట్ రియాక్షన్ తో పక్క గుర్తుపెట్టుకోండి. సో నాకు ఇంకా బయింగ్ కన్విక్షన్స్ అనేవి ఇంకా కొంచెం పెరిగిపోయినాయి. సో చెప్పలేం రేపు నేను ఇక్కడ బయింగ్ చేయొచ్చు. నేను చెప్పలేమని చెప్తున్నాను, నాకు ఇక్కడ సెల్లింగ్ అనిపిస్తుంది, సెల్లింగే చేస్తాను నేను, అంత మురటోని అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ బయింగ్ అంటున్నాను, రేపు మీరు డ్రా చేసుకోండి, రేపు మార్కెట్ రాగానే చలో బై 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 కుదరదు సార్, అట్లా ఇట్ ఈస్ సో రాంగ్. ఓకే, అక్కడ మనం సిచ్యువేషన్ తగ్గట్టు చూడాలి. మనకి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, డామినెన్స్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్, ఎంట్రీ మెథడ్ పెట్టాలి అప్పుడు, లేకపోతే యూఆర్ రాంగ్, లేకపోతే యూ లూజ్. ఓకే, సో అలాగా ఎఫ్ఈజీ ఉంటే మాత్రం దెన్ మై డియర్ ఫ్రెండ్ దట్ ఎఫ్ఈజీ ఇస్ గోయింగ్ టు బి లైక్ టూ క్రేజీ. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి. ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? ఉంది బ్రో, ఉంది. పర్ఫెక్ట్. ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? లేదు బ్రో. నో లేదు, లేదు. లేదు. వై? బికాస్ ద కనెక్షన్ ఇస్ దేర్. ఓకే, సో అలాగా దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఈజీ. సో ఎఫ్ఈజీ ట్రేడ్ ని మనం ఎలా క్యాప్చర్ చేయాలి అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ మేజర్ ఎఫ్ఈజీ, ఓకే, పెద్ద ఎఫ్ఈజీ అయితే మాత్రం ప్రైస్ ఏం చేస్తుందంటే, సపోజ్ నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ చూస్తున్నా, ఓకే, సెల్లింగ్ సైడ్ చూస్తున్నా, ఇక్కడ ఇలాగ ఒక ఎఫ్ఈజీ క్రియేట్ చేసిపోయింది మార్కెట్. ఓకే, సో నా వాట్ ఈస్ మై ఫేర్ వాల్యూ గ్యాప్? దిస్ అండ్ దిస్. సపోజ్ ఇఫ్ దిస్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇస్ ఇన్ 1 hour, అర్థం చేసుకోండి ఇంకా కన్విక్షన్ పెరిగిపోతుంది ప్రైస్ అక్కడ రియాక్ట్ కావడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ చూస్తున్నాను, ద ట్రెండ్ ఇస్ నెగటివ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ప్రైస్ ఎఫిషియెంట్ ట్యాప్ చేసినప్పుడు మాత్రం మనం ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ ని చూస్తాం, బికాస్ మార్కెట్ అక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసుకొని ప్రైస్ కిందికి వెళ్తుంది. ఇప్పుడు ప్రైస్ మంచిగా కిందికి వెళ్తుంది బేసికలీ. ఓకే, యువర్ టార్గెట్ మోస్ట్లీ షుడ్ బి ఫస్ట్ థింగ్ దిస్, అది బ్రేక్ అయితే ఫర్దర్ టార్గెట్స్ కింద. ఓకే, కానీ ఇది ఎఫ్ఈజీ రియాక్షన్ వచ్చేసి సంథింగ్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ రియాక్షన్ ఇలా టచ్ అయ్యి వస్తుందా, మధ్యలో నుంచి వస్తుందా, కోన నుంచి వస్తుందా, లేకపోతే దాన్ని మొత్తం బ్రేక్ చేసి వస్తుందా, ఇది ఎలా కనుక్కోవాలి. సి గైస్, ఒక్క థింగ్ ని మీరు ఇప్పుడు మీకు చెప్తున్నాను, దిస్ ఈస్ కాల్డ్ ది గ్రాండ్ ఎంట్రీ మెథడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ చేసిన, ఎఫ్విజీ ట్రేడ్ చేసిన, ఎస్ఎంసీలో నేను మీకు చెప్పినవి ఏం ట్రేడ్ చేసినా సరే, ఆల్వేస్ లుక్ ఫర్ 1 minute CHOCH. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సి ఏం చెప్తున్నానంటే బేసికలీ ఇదేమవుతుంది, ఆర్డర్ బ్లాక్. BOS. దిస్ థింగ్ నేను అడిగేది ఇది. TOI. పర్ఫెక్ట్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఓకే, బట్ ద థింగ్ ఈస్ లైక్ ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది కాబట్టి దిస్ థింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, బట్ ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది కాబట్టి ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, రిమెంబర్ దిస్. నౌ నెక్స్ట్ టైం ప్రైస్ ఇక్కడికి తగిలినప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్ లో, ఈ ఆర్డర్ బ్లాక్ ప్లేస్ లో, ఓకే, ఈ ప్లేస్ లో మనం 1 minute కి కన్సిడర్ చేసాం. 1 minute కి మనం టైం ఫ్రేమ్ ని తింపి ఇక్కడ మనం 1 minute లో, ఓకే, 1 minute లో ఏమవుతుందో అలా ఫాలో అవుతుంటుంది. 1 minute లో మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని చూస్తాం బేసికలీ. ఆ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసిందా 1 minute లో, వి విల్ లుక్ ఫర్ దిస్ మూవ్. ఇక్కడ వస్తుంది మీకు పెద్ద మూవ్. అంటే బ్రో ఇప్పుడు ఆప్షన్ లో చూడాలా, ఇది స్పాట్ లో చూడాలా బ్రో? 1 minute టైం. ఇది మీరు స్పాట్ లో చూడాలి బేసికలీ, దీన్ని మీరు స్పాట్ లో చూడాలి. అండ్ ఎంట్రీ మీరు ఆప్షన్ చార్ట్ లో చూస్తారు కాబట్టి ఆప్షన్ చార్ట్ లో మీరు ఎంట్రీ మెథడ్ ని పెట్టండి. ఏంటి? ద డామినెన్స్ క్యాండిల్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్. అది అయితే పక్కా గైస్, దానికి వేరే మీరు పేరు అవసరం ఏం లేదు. ఓకే, మీరు ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేశారంటేనే మీరు ఎంట్రీ మెథడ్ పెట్టాల్సిందే, మన జనరల్ ఎంట్రీ మెథడ్. ఓకే, బట్ మీరు ఎస్ఎంసీ చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా
మీరు 1 minute కి టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేసి ఈ ఏరియాలో మీరు ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం చూడాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఒక్కసారి 1 minute లో అయ్యిందా, ప్రైస్ మెల్లమెల్లగా అలా పైకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ ద సేమ్ వే మీకు ఒక ఎఫ్విజి కనిపించినా కానీ 15 minutes లో మీకు ఎఫ్విజి కనిపించింది గైస్. ఓకే, సపోజ్ ఎఫ్విజి కనిపించింది. ఓకే, సో ప్రైస్ నెక్స్ట్ టైం అలా కిందికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయడానికి వచ్చేసింది, ఇప్పుడు ఏరియా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ప్రైస్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో మీకు తెలియదు. ఆ రివర్సల్ ని పట్టుకోవాలంటేనే మీరు 1 minute లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని చూస్తారు ఈ ఏరియాలో. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ వరకు అవుతుంది, ఇక్కడ కాదు, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఓకే, చలో డన్. ఇక్కడ మనం షార్ట్ ట్రేడ్ కి చూద్దాం. అలా మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పట్టుకున్న తర్వాత మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసిందా స్పాట్ లా, చలో డన్. మనం ఆప్షన్ ఓపెన్ చేద్దాం. అక్కడ కూడా మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ లేకపోతే రిజెక్షన్ క్యాండిల్ కనిపించిందా, ఈఎంఐ దగ్గర కనిపించిందా, చలో డన్, వెరీ గుడ్, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కూడా గైస్ చెప్తున్నాను, స్టాప్ లాస్ కి పక్కా ఛాన్స్ ఉంది. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ దట్, స్టాప్ లాస్ కి పక్కా ఛాన్స్ ఉంది. మనం హిట్ అయ్యే ఛాన్సెస్ 100% దేర్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ స్టాప్ లాస్ వచ్చినా కానీ మీకు సేమ్ థింగ్ 1 minute స్టాప్ లాస్ వస్తాయి. మీకు స్టాప్ లాస్ విల్ బి ఇన్ 1 minute. ఓకే, వెరీ స్మాల్ అండ్ డీసెంట్ స్టాప్ లాస్ వస్తాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఎస్ఎంసి. ఎస్ఎంసీ అని ఎంట్రీ మెథడ్ అని ఏదైనా చెప్పండి, బట్ ద థింగ్ ఇస్ అల్టిమేట్లీ మీకు ఒక చిన్న స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రాంగ్, మీరు రైట్ అయితే మాత్రం అండర్స్టాండ్ యుల్ గెట్ అ వెరీ బిగ్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు నేను ఒక థింగ్ ని మీకు చెప్తా, మీరు వెళ్ళి నాకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ పట్టుకురండి. ఎగ్జాంపుల్ నేను పెట్టాను, మీరు పెట్టాలి ఎగ్జాంపుల్ నాకు. ఓకే, ఎలాగైతే మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ది నాకు పెట్టలేదో, ఓకే నేను కూడా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. వెళ్ళి మీరు నాకు ఆర్డర్ బ్లాక్వి ఎంట్రీస్ నాకు పెట్టండి. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఎలాగా 1 minute CHOCH పెట్టాలి. 1 minute CHOCH తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డర్ బ్లాక్ని డిరైవ్ చేయాలి. విచ్ ఇస్ అన్ ఆర్డర్ బ్లాక్? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుందా కాదు, బికాస్ ఇట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుంది ఇక్కడ వరకు. ఓకే, అండ్ దిస్ థింగ్ ఇస్ అ ఆర్డర్ బ్లాక్. ఓకే, మీరు ఆర్డర్ బ్లాక్ ని పట్టుకుంటారు. దాని తర్వాత ప్రైస్ నెక్స్ట్ టైం ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు యూ విల్ లుక్ ఫర్ అ 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ హియర్. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూస్తారు. చూసి నాకు ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పట్టి నాకు ఎంట్రీని పెట్టండి నాకు ఇప్పుడు. ఓకే, అలా మీరు నాకు 5 ఎంట్రీస్ పెట్టాలా. ఎఫ్ఈజీ కూడా పెట్టండి. ఓకే, ఎఫ్ఈజీ కూడా పెట్టండి. ఎఫ్ఈజీని మీరు సింపుల్గా డ్రా చేస్తారు, సరే బాగుంది. దాన్ని మిటిగేట్ చేసేటప్పుడు దాని రియాక్షన్ మీరు చూడాలి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. ఓకే, ఇట్ విల్ బి లైక్ టూ గుడ్ రియాక్షన్, చాలా బాగుంటుంది. ఓకే, సో దానికోసం మీరు చూడాలి. సో ఆల్వేస్ ఎస్ఎంసీలో మీకు కనుక ఎంట్రీ కావాలనుకుంటే లుక్ ఫర్ 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. లుక్ ఫర్ 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఒక్క థింగ్ మీకు ఇంకోటి చెప్తున్నా, దిస్ ఇస్ టూ అడ్వాన్స్. మీకు ఈరోజు చెప్పాలనుకోలేదు కానీ ఈరోజు చెప్తున్నాను. మనం ఎలాగైతే ఎంట్రీ మెథడ్ పెడతాము, ఓకే, ఈఎంఐ దగ్గర ఒక డామినెన్స్ క్యాండిల్ చూస్తాము, ఒక రిజెక్షన్ క్యాండిల్ చూస్తాము. ఈ ప్లేస్ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లేస్ అయితే మీ ఎంట్రీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అర్థం చేసుకోండి. అక్కడ పొరపాటున గనక స్టాప్ లాస్ హిట్ అయితే మార్కెట్ దాని కర్మ వల్ల హిట్ చేసింది అంటాం, కానీ ఇక్కడ మీ అనాలిసిస్ మీరు ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ ఉన్నారో మార్కెట్కి తెలియదు. నేను చెప్తున్నా, అంటే మనం ఆప్షన్లో ఎంట్రీ తీసుకుంటాం కదా, దిస్ థింగ్. ఓకే, మీరు తీసుకునే ఎంట్రీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర అయితే, ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర అయితే, ఆర్ ఎల్స్ ఆర్డర్ బ్లాక్ దగ్గర అయితే, 1 minute ఆర్డర్ బ్లాక్ లో అయితే అర్థం చేసుకోండి మీ ఎంట్రీ ఎంత బాగుండబోతుందో. సో ఆప్షన్ చార్ట్ లో కూడా మీరు ఎస్ఎంసీని యూజ్ చేయొచ్చు, పెట్టొచ్చు. ఓకే, సో ఆప్షన్ చార్ట్ లో మీకు 1 minute ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది, 1 minute లో మీకు ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది. ఓకే, అండ్ అక్కడ కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎక్కడ వేర్ ఐఎమ్ టెలింగ్ యువర్ సినారియో వేర్ మన ట్రేడ్ బాగా సక్సెస్ఫుల్ అవడానికి. సపోజ్ ఇమాజిన్ మీకు ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ దొరికింది. ఓకే, అక్కడ మీకు 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా కనిపించింది, CHOCH కూడా కనిపించింది. ఓకే, నౌ ఇప్పుడు ఏమైందంటే మీరు ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తారు, మీకు ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఆప్షన్ చార్ట్ లో కూడా మీకు ఆర్డర్ బ్లాక్ దొరికింది, 1 minute ఆర్డర్ బ్లాక్. ఓకే, ఆర్డర్ బ్లాక్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, అది ఈఎంఐ దగ్గర ఉంది.
ఓకే, ఇక అర్థం చేసుకోండి. మీకు ఇంకేం కావాలి, మీకు ఇంకేం కావాలి నాకు చెప్పండి. ఇప్పుడు ఇంత ఆనందం దొరికిన తర్వాత ట్రేడ్ విల్ లైక్ గో బూమ్. ఇంకా మన కర్మ కాలే ఇష్ట అయితే ఇంకా మీ జాతకం బాగాలేదు అనుకోండి, లేకపోతే అది ఇంకా మార్కెట్ కర్మ అనుకోండి, లేకపోతే సైడ్ వేస్ ఉండే మీరు ఆఫ్టర్ 12 ఆర్ 11:30 తర్వాత మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారేమో. మైట్ బి అలా సైడ్ వేస్ వల్ల మీకు ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ డే మీ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. దట్స్ తో నేను చెప్పగలుగుతా, బికాస్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ ఎస్ఎంసి. మస్తు పనిచేస్తాయి. ఓకే, సో యోర్ టెస్ట్ ఇస్ ఒక 5 ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ నాకు పెట్టండి. ఓకే, ఒక 2 ఎఫ్విజి ఎంట్రీస్ ని పెట్టండి. సింపుల్ 1 మినిట్ ఆర్డర్ బ్లాక్ ని మనం చూస్తాం. 1 మినిట్ లో 1 మినిట్ లో చేంజ్ ఆఫ్ లెటర్ మనం చూస్తాం. ఓకే, చలో బాయ్స్, లెట్ us end up the class here. బ్రో ఎంట్రీ మెథడ్ చెప్తాను కదా ఆప్షన్స్ పేరు. అదే కదా ఎంట్రీది. ఎంట్రీ మెథడ్ ఇస్ 1 మినిట్ చేంజ్ ఆఫ్ లెటర్. మై గాడ్. ఓకే 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 సరే. యా, హలో బ్రో. హలో చెప్పండి. బ్రో, ఒకసారి 1 మినిట్ లో చూపియరా బ్రో? ఒకసారి 1 మినిట్ లో అంటే ఓకే మ్యాప్ లో బ్రో. ఓకే, సపోజ్ ఇండైరెక్ట్లీ మీరు నాకు ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. ఓకే, నేను అట్లా ఎగ్జాంపుల్ ఇయ్యాను. నేను డైరెక్ట్గా 1 మినిట్ చేంజ్ ఆఫ్ లెటర్ చూపిస్తాను, బికాస్ ఎగ్జాంపుల్ మీరు పట్టుకురావాలి నా దగ్గరికి. సరే, ఇప్పుడు నేను 1 మినిట్లో ఉన్నా. ఓకే, దీన్ని మనం కన్సిడర్ చేద్దాం ప్రస్తుతానికి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. అది ఎక్కడ నుంచి మనకి రియాక్షన్ వచ్చింది? ఒక 1 మినిట్ ఆర్డర్ బ్లాక్ నుంచి రియాక్షన్ వచ్చింది. నౌ దిస్ ఇస్ అన్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సి హౌ థింగ్స్ ఆర్ దేర్. గమనించండి, ప్రైస్ ఇలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఏదో ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో నౌ గమనించండి, ప్రైస్ నెక్స్ట్ టైం ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచి, అంటే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ప్రైస్ రియాక్షన్ ఇస్తుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో నౌ దిస్ అగైన్ దిస్ ఇస్ అన్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. సో నౌ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ. ఓకే, సో నౌ దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇది ఒక చిన్న ఫ్లటర్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ, దిస్ థింగ్. ఓకే, బట్ అల్టిమేట్లీ ప్రైస్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ ది ఆర్డర్ బ్లాక్. నౌ ఇది ఒక పర్ఫెక్ట్ చిన్న ఫ్లటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే థింగ్ నేను మీకు ఇప్పుడు నార్మల్ ఒక దగ్గర చూపిస్తాను చూడండి. దిస్ థింగ్ నేను ఇప్పుడు ఒక దగ్గర చూపిస్తాను. ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో, ఓకే, ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో, పీపుల్ విల్ అడ్మిట్ యాస్ ఇట్ ఈస్ అ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో మనం ఇక్కడ ఏం ప్లాన్ చేయబోతున్నాం అంటే, ఇక్కడ మనకి ఒక రివర్సల్ కావాలి. ఓకే, సో బేసికలీ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజింగ్ కనుక నెగటివ్ సైడ్ అయిపోతే, ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ మెథడ్ పెట్టేస్తాం, కింది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇన్ కేస్ అది అవ్వకపోతే మాత్రం ఎలాగైతే మార్కెట్ పైకి వెళ్తుందో, నౌ హియర్ వి విల్ లుక్ ఫర్ బయింగ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ది ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇది ఒక ప్రాపర్ సెల్లింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ అవుతుంది. అప్పుడు ఆల్వేస్ రిమెంబర్, ఇది ఒక చిన్న ఫ్లటర్ ఏరియా. ఓకే, ఇది ఒక చిన్న ఫ్లటర్ ఏరియా, పర్ఫెక్ట్. ఓకే, ఇది బ్రేక్ అయిన తర్వాత వెంటనే మనకైతే సెల్లింగ్ రావాలి. ఓకే, సెల్లింగ్ రాకపోతే మాత్రం వాట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇస్, ఓకే, సెల్లింగ్ అయితే రావాలి. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిపోతుందో, ఓకే, మనం అర్థం చేసుకుంటే చిన్న ఫ్లటర్ అయిపోయినట్టే. మనం ఇక్కడ ఎంట్రీ మెథడ్ పెట్టేస్తాం, కిందికి వెళ్తే వెరీ గుడ్, ఇట్ ఈస్ అ సెల్లింగ్ మూవ్. మనం ఏం చేయడం, సెల్లింగ్ క్యాప్చర్ చేస్తాం. ఓకే, అలా అవ్వకపోతే మాత్రం వి విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ బయింగ్ హియర్. సేమ్ థింగ్ ఇది అక్కడ జరిగింది చూడండి. చిన్న ఫ్లటర్ అయినట్టు చూపించి ప్రైస్ ఇస్ గోయింగ్ అప్, అండ్ దెన్ ఫ్రమ్ అ గుడ్ ఆర్డర్ బ్లాక్ ప్రైస్ ఇప్పుడు పడుతుంది అలాగా. ఓకే, దట్ ఈస్ హౌ ప్రైస్ విల్ ఫాల్ ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ టైం మనం ఈ ఏరియాని అప్పుడు మనం చిన్న ఫ్లటర్ కోసం చూస్తాం. ఓకే, సో నౌ 1 మినిట్లోకి వెళ్తే
break of structure, break of structure, break of structure. ఓకే, ఇలా. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ ది చేంజ్. ఓకే, దిస్ నెక్స్ట్ థింగ్ ఇస్ ది చేంజ్. ఓకే, నా ఇదొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనుకున్నా, కానీ ఇక్కడ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే అయ్యింది. ఓకే, అయ్యింది, కానీ ఇది ఒక వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అది కాదు. బికాస్ అల్టిమేట్లీ దిస్ కెన్ బి అన్ ఎఫ్ఈజీ రియాక్షన్ ఆల్సో. కొంచెం మనం దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. ఇది ఒక ఎఫ్ఈజీ రియాక్షన్ చూడండి. ఓకే, సో అదొక ఎఫ్ఈజీ రియాక్షన్ అయిపోయింది. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అక్కడ ప్రాపర్గా కాలేదు. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ప్రాపర్గా కాలేదు. దాని తర్వాత ప్రైస్ నెక్స్ట్ టైం బ్రేక్ చేసిందా, విచ్ లెవెల్, దిస్ లెవెల్, ఇప్పుడు ప్రాపర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది చూడండి. ఓకే, అంటిల్ ది నెక్స్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సి ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ అగైన్ బికమ్ యాజ్ బులిష్. ఓకే, సో 1 minute లో మీకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి కదా, చాలా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి. కానీ మీరు కనుక ఆర్డర్ బ్లాక్ ని కనుక డిరైవ్ చేస్తే, ఓకే, 15 minutes లో మీరు ఆర్డర్ బ్లాక్ ని డిరైవ్ చేస్తే, ఎస్ఎంసి వర్క్స్ ది బెస్ట్ ఇన్ 15 minutes, గుర్తుపెట్టుకోండి. సో 15 minutes లో మీరు ఆర్డర్ బ్లాక్ ని డిరైవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఒక వాల్యూ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే, ఓకే, ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇలా అయ్యుండి ఇలా దాటేసి ఉండుంటే మాత్రం ప్రైస్ ఈజ్ నెగటివ్. మీరు మంచి ట్రేడ్ మీరు పట్టుకుంటుండే. ఇక్కడ బేసికల్లీ మనకి ఒక ఆర్డర్ బ్లాక్ అనేది కావాలి, అండ్ ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనకి ఇక్కడ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి బేసికలీ. ఓకే, అది తెలుసు, లిటరల్లీ మీరు కన్ఫ్యూజ్ ఉన్నారని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడైంది? ఇక్కడైతే కాలేదు. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎక్కడైంది? ఇక్కడైంది. ఓకే, ఇప్పుడు మేజర్ స్వింగ్ ఏది చేంజ్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది? ఈ స్వింగ్ చేంజ్ అయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది, అవునా? బికాస్ ఇదే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, ఇదే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కాలేదు, ఫ్రెష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కాలేదు. సో దిస్ ఇస్ అన్ ఇంటర్నల్ స్వింగ్. ఎప్పుడైతే ఈ మేజర్ స్వింగ్ బ్రేక్ అయిందో, ఓకే, ఈ మేజర్ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది. ఓకేనా? అంతే కదా. సి ఒక్క నిమిషం, క్లియర్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ స్వింగ్ బ్రేక్ అయితే కదా మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యేది. ఓకే, సో ఆ స్వింగ్ ని బ్రేక్ చేయడానికే వచ్చింది కదా సింప్లీ. అప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టే కదా. దట్స్ ఇట్. ఓకే, సో గో ప్రాక్టీస్ గైస్, గో ప్రాక్టీస్. నాకు తెలుసు లిటరల్లీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి. ఓకే, రికార్డింగ్ని మళ్ళీ చూడండి, మళ్ళీ ఆర్డర్ బ్లాక్ని డిరైవ్ చేయండి, మళ్ళీ ఒక ఎఫ్ఈజీని డిరైవ్ చేయండి, మళ్ళీ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని డిరైవ్ చేయండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక 1 night గేమ్ కాదు. మీకు ఇంతకుముందు ప్రైజ్ యాక్షన్ అర్థమైనంత ఈజీగా ఇది అర్థం కాదు, నాకు తెలుసు. బికాస్ నాకు కూడా చాలా టైం పట్టింది. అండ్ ఇది నేర్చుకున్న తర్వాత నాకు కొన్ని డేస్ లాస్ అయినాయి. ఓకే, కొన్ని డేస్ నాకు లాస్ అయినాయి. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేసుకున్నానో, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకున్నానో, థింగ్స్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. ఓకే, వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. సో కైండ్లీ గో అండ్ ప్రాక్టీస్. ఇది ఒక 1 day గేమ్ కాదు, 1 or 2 months పక్కా పడుతుంది ఎస్ఎంసీలో మీరు కొంచెం డెవలప్ అవ్వడానికి. సో ప్లీజ్ గో అండ్ ప్రాక్టీస్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎస్ఎంసీ మీరు నేర్చుకొని వేస్ట్. మీ దగ్గర ఒక పవర్ హౌస్ పోయినట్టే. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఒక పవర్ హౌస్ని మీరు పోగొట్టుకున్నట్టే. రిమెంబర్. ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ బ్రో. ఇది ఏంటది? ఎంట్రీ పాయింట్ తీసుకునే ముందు ఆర్డర్ బ్లాక్ అది కన్సిడర్ లో తీసుకోవాలా? ఖచ్చితంగా. మీరు ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డర్ బ్లాక్ పెట్టిన తర్వాత మీరు ఎంట్రీ మెథడ్ తీసుకుంటారు కదా. ఓకే, యా, ఎంట్రీ మెథడ్ ఏంటి? 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే బ్రో. సో గైస్, వన్ థింగ్, గో గెట్ దిస్ థింగ్ పర్ఫెక్ట్. ఓకే, ప్రైజ్ యాక్షన్ చూసారు, ట్రాప్ ట్రేడింగ్ చూసారు, ఎస్ఎంసీ చూసారు. ఓకే, సో లెట్ us derive the entries now. ప్రైజ్ యాక్షన్ మీకు నార్మల్గా నేను మీకు చెప్పాను, క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్, సపోర్ట్, రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా నేను మీకు చెప్పాను. మనం ఇక్కడ మన జనరల్ ఎంట్రీ మెథడ్ పెడతాం. ఓకే, ట్రాప్ ట్రేడర్స్ ఎలా చూస్తాం మనము? ప్యాటర్న్ ఫెయిలియర్స్, బ్రేక్అవుట్ ఫెయిలియర్స్,
సపోర్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవ్వడం అన్నా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవ్వడం, చార్ట్ ప్యాటర్న్ ఏదైనా బ్రేక్అవుట్ అయి ఫెయిల్ అవ్వడం అన్నా, దాన్ని మనం ట్రాప్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అక్కడ మనం ఎంట్రీ మెథడ్ ఏంటి, వీ విల్ డైరెక్ట్లీ మనం ఆపోజిట్ లో మనం ఎంట్రీ తీసేసుకుంటాం బేస్డ్ ఆన్ ఎంట్రీ మెథడ్ ఓన్లీ, బట్ వీ విల్ లుక్ ఫర్ అ గుడ్ ఎంట్రీ. ఓకే, ఎస్ఎంసీలో ఏంటి, ఆర్డర్ బ్లాక్ డ్రా చేస్తాం, ఎఫ్ఈజీ పెట్టుకుంటాం, అండ్ కొన్ని లిక్విడిటీ జోన్స్ అనేది డ్రా చేసుకుంటాం, కొన్ని ఇన్వెస్ట్మెంట్ జోన్స్ అనేది డ్రా చేసుకుంటాం. అవిటికి మార్కెట్ టచ్ అయినా ట్యాప్ అయినా వి విల్ లుక్ ఫర్ 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇలా మనం మన ట్రేడింగ్ ని సెగ్రిగేట్ చేసుకున్నాం అనమాట బేసికలీ. ఓకే, సో జనరల్ ప్రైస్ యాక్షన్, నార్మల్ థింగ్స్, ఎంట్రీ మెథడ్ పెడతాం. ట్రాప్ ట్రేడింగ్ ఎంట్రీ మెథడ్ విత్ డైరెక్ట్ ఎంట్రీ, ఓకే. ఎస్ఎంసి 1 minute చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ after deriving the order blocks, after deriving the FEGs, after deriving the liquidity zones. ఒకసారి ఎస్ఎంసి లో ఈ ఎంట్రీ మెథడ్ స్పాట్ లో చూస్తాం కదా ఇప్పుడు. ఎస్, స్పాట్ లో చూస్తాం, బట్ యా మీకు తెలిసిందే ఆప్షన్స్ లో మనం ఎనీహౌ ఈ ఎంట్రీ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, వన్ థింగ్ ఇస్ తో కామన్, ఆప్షన్ చార్ట్ లో మాత్రం ఎంట్రీ మెథడ్ ఈజ్ ఆర్ ప్రైమ్ ఎంట్రీ మెథడ్ ఓన్లీ. ఆప్షన్ చార్ట్ లో మాత్రం ఎంట్రీ మెథడ్ అనేది మన ప్రైమ్ ఎంట్రీ మెథడ్ పక్కా. ఓకే, ఇది మీరు మార్చకండి, ఇది మీరు దీన్ని కింద మీద పెట్టకండి, బికాస్ దిస్ థింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మన ఎంట్రీ మెథడ్ ఆప్షన్ చార్ట్ లో చాలా బాగా వర్క్ అయిపోతే అది దాన్ని మీరు పెట్టాల్సిందే పక్క. వేరే ఆప్షన్ లేదు. ఎట్లా తీసుకుంటారు మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సింపుల్ గా, అది టైం పాస్ చేస్తున్నా అనుకోండి మార్కెట్ అక్కడ బ్రేక్అవుట్ దగ్గర, మీకు 1 minute లో తెలిసిపోతుంది బేసికల్లీ అది టైం పాస్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అని చెప్పేసి. దేర్ యూ నో హౌ టు టేక్ ది ఎంట్రీ, అక్కడ మీరు కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇఫ్ నాట్ నో, ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ గైస్. ఓకే, ఎంట్రీ మెథడ్ లేకపోతే మీరు మీద ఒక చేయి లేనట్టే, మీకు సార్ చేతులే లేనట్టే, మీ ఒక చేతులు వదిలిపెట్టారు, 2 చేతులు లేనట్టే. సో మీరు ఆప్షన్ చార్ట్ లో మాత్రం ఆల్వేస్ 1 minute లో పెడతారు. సి దట్ ఈస్ వై గైస్ మల్టిపుల్ స్క్రీన్స్ ఆర్ ఇంపార్టెంట్ మనకి. అందుకే మల్టిపుల్ స్క్రీన్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను మస్తు ఫస్ట్ స్టార్టింగ్ లో తొక్కలో అన్ని స్క్రీన్లు ఎందుకు, స్ప్లిట్ స్క్రీన్ పెట్టుకుందాము, ల్యాప్టాప్ పెట్టుకుందాము, అయిపోతుంది కదా అని అనుకున్నాను. ఇప్పుడు నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాండిల్ 1 2 3 4 5 స్క్రీన్స్, 2 ఫోన్లు, ఒక ట్యాబ్, 2 ల్యాప్టాప్లు. ఓకే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎస్ఎంసి. బ్రో మీరు స్టార్టింగ్ లో కాంబినేషన్స్ చెప్పారు కదా, అదే ఏ రోజు ఏది వర్క్ అవుతుంది అన్నది ఒకసారి చెప్తారా? ఓకే, మండే ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ సాటర్డే సండే అనేది మార్కెట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే మార్కెట్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రోజు మోస్ట్లీ బ్రేక్అవుట్ ఫెయిలియర్స్, ప్యాటర్న్ ఫెయిలియర్స్, ఓకే, ఇట్లానే జరుగుతూ ఉంటాయి. ఓకే, దట్ డజంట్ మీన్ ఎవ్రీ మండే ఖచ్చితంగా ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అవుతుంది ఏం లేదు. ఇట్ ఈస్ అ జనరల్ మండే లాగా మీరు పెట్టేసుకోండి. ఓకే, ఖచ్చితంగా అని ఏం లేదు, రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ సెకండరీ థింగ్, ట్యూస్డే వచ్చేసి సిన్స్ మండే రోజు మాత్రం అలా ట్రాప్ అయిపోతారు కాబట్టి ప్రాఫిట్స్ లాసెస్ సెటిల్ అయిపోతాయి కాబట్టి ట్యూస్డే రోజు జనరల్ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, వెనస్డే రోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆ రోజు టోటలీ ది మిక్చర్ ఆఫ్ ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ ఎస్ఎంసి వర్క్ అవుతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. థర్స్డే కూడా ఇంచుమించు సేమ్, ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ ఎస్ఎంసి మిక్చర్ వర్క్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ ఎస్ఎంసి, సమ్ టైమ్స్ ట్రాప్ ట్రేడింగ్. దట్ డజంట్ మీన్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది అని కాదు. ఒక్కొక్కసారి వెనస్డే థర్స్డే కూడా ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క డే పాసిబులే, కానీ మేజర్గా ఇలాగే ఉంటుంది. ఓకే, ఫ్రైడే ఈజ్ లైక్ కంప్లీట్లీ ఫర్ ఎస్ఎంసి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఆల్ రైట్. చలో గైస్, ఐ వాంట్ అనదర్ క్లాస్ హియర్. మా మమ్మీ తినడానికి రమ్మంటుంది. ఓకే, గో ప్రాక్టీస్ గైస్, గో ప్రాక్టీస్. నాకు తెలిసి ఇది ఈజీగా రాదు చేతికి. వీడియోని మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో స్పెండ్ హార్స్ గైస్, మినిమం 1 గంట టైం స్పెండ్ చేయాలి, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది ఇక్కడ నుంచి. ఓకే, చలో గైస్, బాయ్. బై బ్రో.